ఏంటి చెప్పండి ఎవరన్నా. సాత్వికం అంటే ఏంటి? ఇక్కడ సాత్విక్ ఉన్నాడు, రాలేదు కానీ సాత్విక ఉంది. ఏంటి అసలు ఆ పేర్లకి అర్థం ఏంటి? చెప్పండి. సాధుతనంగా ఉంటాం, మౌనంగా ఉంటాం, ఇంకా విధేయత చూపించడం, ఓర్పుతో ఉండడం, ఇంకా మీరు ఏమైనా అర్థం ఏ అర్థంతో పెట్టారు సాత్విక్ అంటే? వాళ్ళు పేరు పెట్టారు కదా, ఏమని అర్థంతో పెట్టారు? ఊరిని పెద్దోడి పేరు మీద ఆధారపడి చిన్నోడి పేరు వచ్చిందా? పేరుకి ఏంటి అర్థం, ఏమవ్వాలని మనం పేర్లు పెట్టేటప్పుడు మరి ఇప్పుడేమో కానీ బైబిల్ అయితే ఇలా చూపిస్తుంది. ఒక పేరు పెట్టేటప్పుడు దాని వెనుక ఒక అర్థంతో పెడతారు. నేను యెహోవా వలన ఒక వ్యక్తిని సంపాదించుకున్నానని చెప్పని కయ్యూను అని పేరు పెట్టుకుంది. రాహేల్ అయితే తన కాను పుడిగిపోయినా తన దాసి దగ్గరికి ఆకోపోయినప్పుడు ఆ పేరు పెట్టినప్పుడు ఇది నాకు అదృష్టమే కదా, నా ద్వారా కాకపోయినా నా భర్త నా దాసి ద్వారా ఇంకో కుమారుని కన్నా నాకు అదృష్టమే కానీ కాదు అని పేరు పెట్టింది. ఏమండి? తర్వాత అదృష్టం అని పెట్టింది. తర్వాత నేను భాగ్యవంతురాలని ఏం చెప్పిన తర్వాత నఫ్తాలి అని పేరు పెట్టింది. సో అక్కడ ఏసావు గురించి చెప్పినప్పుడు ఎర్రని వాడని చెప్పిన ఏసావు అని పేరు పెట్టి ప్రతి ఒక్క పేరు వెనుక ఏదర్ ఆ జరిగిపోయిన సంఘటన బట్టి పేరు పెడతామో లేదా వాడి భవిష్యత్తు అలాగుండాలని పెడతాం జరిగింది కదా. మరి చాలా మంది సాత్విక్ అని పేర్లు పెట్టుకుంటారు. అర్థం ఏమని పెట్టుకుంటున్నారు? బైబిల్లో తగిలింది పెట్టేస్తున్నారా? కొందరు బాగానే ఉంటారు. కొందరైతే ఒకరోజు ఒక వ్యక్తి మహానుభావుడు నాకు ఫోన్ చేసి మా అబ్బాయికి పేరు పెట్టాలి. పెడదాం కాదు, నా మీదే పెట్టాలి. దీని మీద పెట్టాలంట. ఇదేం గొడవ అంటే పొందులు అట్టగా చెప్పాడంట. ఆడే పెట్టొచ్చుగా, నువ్వు ప్రార్థనగా నీ మందిరం కొత్తనాగా నాకు నువ్వు పేరు పెట్టు, నా మీద పెట్టు. నీకు దండవరా నాయన. ఇటుగానే ఆత్మీయత ఉన్నోళ్ళు అనమాట. 4 పేర్లు చెప్పా, ఏమి ఎక్కలేదంట, ఏదో పెట్టుకున్నారు. మళ్ళీ పడుతుందని మన అందరికి ఎందుకు వస్తాం? ఇప్పుడు బైబిల్లో నానే పేరు మీద ఇలా ఉన్నాయి. నతానియేలు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, ఇంకా 4 పేర్లు చెప్పా. ఏవో మొత్తం మీద 3-4 పేర్లు చెప్పా. కాదంట, ఓల్డిష్గా ఉన్నాయంట, పాతకాలం తనగా ఉంటాయి. నాకు తెలిసిన 4 పేర్లు చెప్పేశాను. అక్కడ ఒక అర్థం పని లేదు, పొందులడి చెప్పాడంట. సరే, సాత్వికము అనే దానికి మీరు చెప్పినవన్నీ ఆన్సర్లే. హల్లెలూయా. సాత్వికం అన్నప్పుడు సాధుతనము అంటే శాంతిని కోరుకునే హృదయము, సమాధానం కోరుకునే హృదయము, ఎదుటి వ్యక్తికి గాయపరచని మృదువైన స్వభావము కలిగిన వ్యక్తిత్వము, ఏమండి, హానికి ప్రతిహాని చేయని వ్యక్తిత్వము, స్వతహాగా ఏ వ్యక్తికి హాని తలపెట్టిన వ్యక్తిత్వం సాత్వికం. మీరు చెప్పిన అన్ని మొత్తం కలిపితేనే సాత్వికం. హల్లెలూయా. మెయిన్గా చెప్పాలంటే సాత్విక సాధుతత్వం, సాధువులుగా ఉంటారు, సాధుతనంగా ఉంటారు. ఏ హాని చేయకుండా, గొడవ చేయకుండా, అల్లరి చేయకుండా, ఏమండి, అది సాత్వికం అనే గుణానికి అర్థం. సాత్వికం కలిగిన వారు అని అంటే మన బైబిల్లో మాట ఉంది కదా, సాత్వికులు వాళ్ళకి ఏం దక్కిద్ది అన్నాడు. మరి ధన్యతల్లో 2వ ధన్యతే సాత్వికం. సాత్వికులు అంట ధన్యులు. ఏంట ధన్యత? వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఓకే, నీకు సాత్వికం ఉంటే దేవుడు ఈ భూలోకంలో నీకు ఏదైనా ఒక భాగ్యాన్ని లేదా కొంత స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తానని చెప్పని ధన్యత చెప్పాడు. బానే ఉంది. మీకు మంచి మాట చెప్తానండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 చదవండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అసలు మాట విన్నప్పుడు నిజంగా ఎంత ఆదరణగా ఉంటుందండి. ఉండదా? ప్రయాసపడి భారం మోయుచున్నారంటే ఒకవేళ కొందరు వారి జీవితాలలో ఆ కుటుంబ భారము, ఆర్థిక భారము, ఇంకేదన్నా ప్రయాసపడుతుంటే వాళ్ళు అనుకుంటారు ఈ ప్రయాసనేమో అనుకుంటారు. నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, 2-3 చేసి పెట్టలేక, లేకపోతే పనులు చేసుకోలేక, లేకపోతే ఈ ప్రయాస అనుకుంటారు.
దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రయాస అనేది పాప మూలంగా వచ్చింది మనిషికి. దేవుడు అసలు మనిషికి ప్రయాస పెట్టల. ఏమండి, తోటలో ఏదో తోసివేసినప్పుడు ఇప్పటి నుంచి నువ్వు ప్రయాసతోనే బ్రతుకుదువు అన్నాడు. ప్రయాస ఎక్కడి నుంచి వచ్చింది? ప్రయాస పడుతానంటే పాపం. సో ఇక్కడ ప్రభువు చెప్తున్న ప్రయాసం అంటే పాపమును మోసుకెళ్తున్నావు కదా, కానీ ఆ పాపము మోస్తున్న వాడికి విశ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది? పదన్నా సాయంత్రం 7 దిగేస్తావు, మహాజత్ 8 దిగేస్తావు, నైట్ రెస్ట్ దొరికింది. పాపం అనే భారం మోయిచున్నవాడు ప్రయాసే, పాపములో ఉన్నవాడికి ప్రయాసే. వాడు ఆ పాపలు ఆనందిస్తుంటాడు, కానీ వాడి ఆత్మ అంతరంగం నలిగిపోతూ ఉంటుంది, వాడి అంతరంగం వేదన పడుతూ ఉంటుంది, వాడి అంతరంగం క్షోభిస్తూ ఉంటుంది. ప్రభువు పిలిచాడు, ఎందుకంటే అప్పటిదాకా పాపం అనే ప్రయాసను తొలగించగలిగిన నా దేవుడు కూడా లేడు. అది తొలగించుకుంటానికి లోకమంతా ఎన్నో తిప్పలు పడుతుంది, దాని నుంచి బయటపడటానికి, దాని నుంచి విడుదల పొందుకుంటానికి ఎన్నెన్నో తిప్పలు పడుతుంది. వాడు ప్రభు చెప్పాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. బాగుంది. అయితే ఆ విశ్రాంతి ఎలా వచ్చిందో చెప్పనా? కింద చెప్పాడు చూడండి, విశ్రాంతి ఎలా వచ్చిందో చూడండి. యేసయ్య నా దగ్గర రండి, నేను ఎలా అంటూ తెలుసా? నా దగ్గర రండి, నేను ఎలా అంటుండంట? ఆయన నేను సాత్వికును, 2 దీన మనస్సు కలవాడును. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాప భారాన్ని దించేసుకుని నన్ను చెప్పని రమ్య, ఆ పాప భారాన్ని దించేసుకుని, ఇప్పుడు దాకా పాప భారం మోసారుగా, ఇప్పుడు నా కాడెత్తుకోండి, ఇప్పుడు నా కాడెత్తుకోండి, నా కాడెత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దక్కింది. అంతే కదా? స్తోత్రం చెప్పండి. నీ ప్రాణానికి విశ్రాంతి ఎప్పుడు వచ్చిందంట? నీ ప్రయాస ఏదైతే ఉందో పాపం, మొదటి దాన్ని ఒప్పుకోవాలి, ఆ భారం దించుకోవాలి. దించుకున్నావా విశ్రాంతి వచ్చేసినట్లు కాదు. ఇప్పుడు మీ భుజాల మీద నా కాడు ఎత్తుకోండి. పాపం ఎత్తుకుందామా, ఆయన కాడు ఎత్తుకుందామా? ఆయన కాడు సులువు కదా, ఎత్తుకోండి. ఇప్పుడు నేర్చుకోండి. ఏం నేర్చుకోండి? నేను సాత్వికును, నేను దేని మనసు కలిగిన వాడిను. సాత్వికం ఎలాగుంటుందో నా దగ్గర నేర్చుకోండి. దేని మనసు కావాలంటే ఎలాగో నా దగ్గర నేర్చుకోండి. నేను సాత్వికును. ఆయన ఎవరికి హాని చేశాడు? ఎవరు నష్టం కోరుకున్నాడు? ఎవరు కీడు కోరుకున్నాడు? ఎవరు నాశనం కోరుకున్నాడు? నశించిన దాన్ని వెతుకు రక్షించడానికి వచ్చాడు తప్ప, ప్రభువు ఆ మాట చెప్పడానికి ఆయన మాత్రం అర్హుడు, సాత్వికుడు అని చెప్పని. దీన మనసు కలిగిన వాడు తగ్గించుకున్నాడు. ప్రభు తగ్గించుకుంటే ఎవరు తగ్గించుకున్నారు? అత్యున్నత సింహాసనము పరలోకంలో ఉన్న విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనక స్తుతులు పొందే, ఆరాధన పొందే ఆ మహిమాస్థలంలో విడిచిపెట్టి, ఏమండి నీకున్న సౌఖ్యాల్లో కొంచెం కూడా ఒకటి కూడా వదిలిపెడితే నువ్వు ఇష్టపడవు కదా, అది విడిచిపెట్టి భూలోక మనుషుల మధ్య దాసులుగా, రిక్తునిగా శిలువ మరణం పొందే అంత తగ్గించుకున్నాడు. నీ తప్పులేని నిన్ను బ్లేమ్ చేస్తే ఎంత రోషం వచ్చింది అనుకున్నా? నిన్ను బ్లేమ్ చేస్తే తెలుసుకొని మాట్లాడు ముందు. అంటే నేను తప్పు చేయలేదు, నువ్వు పొరపడినా అనేస్తున్నావు కాబట్టి తెలుసుకుని మాట్లాడు, మరి అది ఉంటుంది అంటారు కొంతమంది. అయితే తెలుసుకుని మాట్లాడు, చూసుకుని మాట్లాడు, ఎవరో ఏంటో అని. మరి యేసయ్య ఏం తప్పు చేశాడు? ఆయన సాత్వికుడు, ఆయన దేవుని మనసు కలిగిన వాడు. ఇక్కడ అన్నాడు, నా కాడి మీరు ఎత్తుకుని నా దగ్గర సాత్వికం నేర్చుకోండి, నా దగ్గర దీన మనసును నేర్చుకోండి. నువ్వు ఏం నేర్చుకున్నావు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత? నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకున్నావు నాకు తెలియదు, కానీ ఈ లోక పాస్టర్లు అయితే ఏం నేర్పిస్తున్నారో నాకు తెలుసు. చెత్త నేర్పిస్తున్నారు, చెత్త. ఏమండి ఏమి నేర్పిస్తున్నారు? ధనమే పరమావధిగా, దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వాడు ఆస్వాదించబడతాడు అన్నట్టుగా, వాడు సూటు బూటు, వాడు మేకవర్ చేసుకుని విశ్వాసాలందరూ కూడా అటువంటి శారీరకమైన ఆకర్షణగా, అటువంటి అందాల మీద, అలంకరణ మీద శ్రద్ధగా ఇలా తయారు చేస్తున్నారు. బట్ దేవుడు చెప్పింది సాత్వికం నేర్చుకోండి. సాత్వికం నువ్వు నేర్చుకోవాలంటే నేర్పించేవాడి దగ్గర ఉండాలి, నేర్పించే ప్రభువు దగ్గర ఉంది. ఈరోజు సేవకులు సాత్వికం ఏది? సహనం ఏది? ఓర్పేది? హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. నేను సాత్వికును, దీన మనసు కలిగిన వాడు. మీ మీద నా కాడెత్తుకుని నేర్చుకున్నోడికి విశ్రాంతి వచ్చింది. నువ్వు రక్షణ పొందుకున్నప్పటికీ ఈరోజు నీలో సాత్వికం లేక రేగే మనసు ఉంటుందంట బైబిల్ చెప్తుంది.
కొందరికి ఎలాంటి మనసు ఉంటుందంట? రేగే మనసు ఉంటుందంట. అది రేగుతా ఉంటుందంట, అది రేపుతా ఉంటుందంట వాళ్ళ మనసు రేగుతా ఉంటుందంట. దేనికో తెలియదు పద్యానికి. ఇప్పుడన్నా గోరు లేచిందా మీకు కొంచెం? అది ఎప్పుడైనా ఇలా తగిలిందా? తగిలినప్పుడు ఏమనిద్ది? అట్లా అనిపించింది వాళ్ళ మనసు పద్యానికి. ఎదుటోడు చూసినా, ఎదుటోడు నవ్వినా, ఎదుటోడు బాగున్నా, ఎదుటోడు ఏమన్నా అన్నా, ఎదుటోడు మంచిగా పొళ్ళకి ఇచ్చినా పద్యానికి మనసు రేగిద్ది. ఎందుకు? అదొక దెయ్యం రేగుతూ ఉంటుంది అనమాట. వినండి, ఆ మనసు నీలో ఉందా? నీ బతుక్కి అంతరంగంలో విశ్రాంతి అంటే ఏంటో తెలియదు. నీ బ్రతుక్కి ప్రభు ఇచ్చే నెమ్మది అంటే ఏంటో తెలియదు. నీ బ్రతుక్కి ప్రభువులో సమాధానం అంటే ఏంటో తెలియదు. నీ బ్రతుక్కి ఆ ఆత్మ సంబంధమైన ఆనందం ఏంటో తెలియదు. నువ్వు ఆనందం అంటే అనుకుంటున్నావు, బైబిల్ పట్టును ఆరాధిస్తున్నాను, ఈ మ్యూజిక్ లో ఆనందం ఉంది అనుకుంటున్నావు. కాదు, అందరిలో కూర్చొని పలకరించడం ఆనందం అనుకుంటా. ఇదంతా భౌతికమైంది. లోకంలోనూ మ్యూజిక్ ఉంది, వాళ్ళు అందులో ఆనందిస్తున్నారు. లోకంలో లేవా? ఇక్కడ ఆంధ్ర ఒకే సమయం ఏదో పెడుతున్నారు కదా, అక్కడ లేవా పాటలు? లేవా అందులో పాటలు? లేవా అందులో? వాళ్ళు ఆనందించట్లేదా? వాళ్ళు నీకన్నా బాగుతులే. ఆ స్టేజ్ మీద పడుతుంది, కింద నుంచి పాడతారు. అందులో ఆనందిస్తున్నాడు. అది శారీరకమైందే. కొందరు ఎంతసేపు పాటలు పెట్టేసుకుని నేను ఎంతసేపు ప్రభువులో ఆనందిస్తున్నాను, అది భౌతికమైన ఆనందం. ఆ మ్యూజిక్ లో, ఆ లిరిక్స్ లో వచ్చే ఆనందం. బట్ అది అయిపోయిన తర్వాత నీ హృదయంలో రేగిద్ది. మళ్ళీ చూడు, రేగుతుంది చూడు. మళ్ళీ ఆ పాటలను కాసేపే నువ్వు ఆనందంగా ఉంటున్నావు. అది అయిపోయింది. ఒక మాటను, ఒక వార్తను, ఒకరిని చూసో, ఒకటి మంచి చూసో, ఒకటి మేలు చూసో లోపల రేగుతుంది. అది నెమ్మదిగా ఉంటలా. ఇంకేం నువ్వు ఆనందించింది? నీకు నిజమైన ఆనందం ఆ మ్యూజిక్లో, ఆ పాటల్లో, నలుగురిని కలుసుకుని హాయ్ బాయ్ అని చెప్పుకున్న దాంట్లో. ఇదంత భౌతికమైంది. ప్రభువు చెప్తున్నాడు, నా కాడి ఎత్తుకుని నా దగ్గర సాత్వికాన్ని నేర్చుకోండి. తగ్గించుకోవడం నేర్చుకోండి. ఎదుటివాడి మీద కోపం చూపించడం కాక, ప్రతాపం చూపించడం కాక, వీరత్వం చూపించడం కాక, క్షమించడం నేర్చుకోండి. ప్రేమించడం నేర్చుకోండి. ఓర్చుకోవడం, సాధువుగా ఉండటం, ఓర్చుకోవడం, హాని తలపెట్టకుండా ఎదుటివాడిని మేలు కోరుకోవడం నేర్చుకోండి. హల్లెలూయా. అలాంటి వాడికి ఏమన్నా అంతరంగంలో విశ్రాంతి ఉంటుంది. వాడికే హైరాణాలు ఉండవు, వాడికి ఏమిది ఉండదు. వాడు అందరూ ప్రేమిస్తూ, అందరూ మేలు కోరుకుంటున్నాడు. వాడిని గాయపరిచినా వాడు అటు పక్కన వ్యక్తికి క్యూడు తలపెట్టే మనసు లేదు. వాడు హ్యాపీగా ఉంటాడు. కొందరికి ఒక మాట ఎదుటి వ్యక్తి నుంచి ఏదన్నా పొరపాటున వచ్చిందనంటే వాడికి తిరిగి అప్పచెప్పే రోజు వరకు వాడి అంతరంగంలో అన్నట్టు నలిపోతా ఉంటుంది గుండెకే పట్టుని. ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు ఈ లోకంలో ఈ మాటల వల్ల కలిగే బాధల్లో 160-70% నువ్వు సరిగా అర్థం చేసుకోకపోవడమే. వాడు అమ్మా అన్న నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే, వాడు మేలుగా చెప్తాను తప్పుగా అర్థం చేసుకుంటే, ఈ అంతరంగంలో దెయ్యం కూర్చుంది నీకు. ప్రతిదీ సాగదీసి, ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుని, ప్రతిదీ నువ్వు పాడు చేసుకుని, హృదయం ఇతరులు పాడు చేసి నీకు విశ్రాంతి ఏది నీ బతుక్కి? హల్లెలూయా. యేసయ్యను పట్టుకుని దెయ్యం పట్టినోడు అన్నారు. ఆయనేం మాట్లాడాల. నేను దెయ్యం పట్టినోడిని అయితే మీ పిల్లలు దెయ్యాలు పడుతున్నారు, మరి వాళ్ళు ఏం పట్టిన వాళ్ళు అవుతారు? ఆలోచించుకోండి. మంచిగా అని చెప్పాడు. ఆయన పెట్టలేం కదా, ఆయన పంపిస్తున్నాం కదా. మన రిప్లై ఎట్లా ఉండాలి? నిన్ను నిందిస్తారండి. సాత్వికం ఎక్కడి నుంచి వచ్చింది? సాత్వికం అంటే అంతా బాగుండి, అంత హాయిగా ఉండి, నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పి పక్కన కూర్చొని నవ్వుతా ఉన్నప్పుడు అది అలా కనపడితే సాత్వికమే కాదు. ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఊహించని, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని యొక్క స్థితి నీ మీదకు దాడిగా చేసిన, అలాంటి ఎదుటి వ్యక్తి నుంచి నీకు కీడో, హానో, నిందో వచ్చినా నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి దేవుడే చూసుకుంటాడని నింపాదిగా ఉంటావు. వాడికి హాని తలపెట్టకపోవడం, దాన్ని బట్టి కుమిలిపోకపోవడం సాత్వికం. హల్లెలూయా. ఏదైతే బతుకులో రక్షణ పొందుకు నిన్నాళ్ళు అయింది, ఏమి కూడబెట్టుకుందామా, దేన్ని బట్టి ఆనందిద్దామా అనే మనసులోనే మిగిలిపోతాం తప్ప, ఆయన చెప్పాడు మీ ప్రాణాలకు విశ్రాంతి ఇవ్వగలిగిన వాడు నేను. కానీ దానికి మీరు చేయాల్సింది నేర్చుకోండి, సాత్వికం నేర్చుకోండి. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు. దేవుడు వారిని దీవిస్తాడు. సాత్వికం అనే గుణం లేకపోతే జీవితకాలం నెమ్మది ఉండదు. ప్రతి దానికి హైరాణ పడతాం, ప్రతి మాటకు రేగిపోతూ ఉంటాం. స్తోత్రం చెప్పు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మహా అయితే దీన్ని 1-2 పాటలు లేదో
వీలైతే ఇంకా 3 పాటలు కానీ తీసుకెళ్తా. మెయిన్ కంటెంట్ సాత్వికం అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. అది ఎందుకు నేర్చుకోవాలి? ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే. ఏమండి, నీ ప్రాణానికి కొందరు సేవకులను వస్తాను, వీధుల్లో సువార్తకి వెళ్తారు, అటు పక్కన వాళ్ళు చొక్కా చించేస్తారు, వందలండి అంటారు. ఒకళ్ళు చుమ్మూస్తారు, ఒకళ్ళు బైబిల్ చింపేస్తారు, ఒక చోట ప్యాన్నీళ్ళు కొడుతున్నారు. వాళ్ళు ఏమన్నా చెప్పించడం మీరు చూసారా? వాళ్ళు ఏమన్నా దుమ్మెత్తిపోయడం మీరు చూసారా? ఈ రోజుకి అలాంటి సేవకులు మన కళ్ళ ముందు ఉన్నారు కదా. ఈ రోజుకి అలాంటి వ్యక్తిత్వం కలిగిన సేవకులు మనుషులే. సేవకులు అంటే ఏమన్నా దిగొచ్చారా? మనుషులే. తమ్మును తమ అంతరంగాన్ని అలా చంపేసుకుని దేవుని దగ్గర నేర్చుకుని కనపరిచే వాళ్ళు ఉన్నారు కదా. ఒక మాట ఓర్చుకోలేవు. ఎదుటి వ్యక్తి నీకేమన్నా తప్పుగానో కీడుగానో అనిపిస్తే వాడి పతనం కోరేదాకా, వాడి నాశనం కోరేదాకా ఓర్చుకోలేవు. ఎదుగుదల చూసి ఓర్చుకోలేవు. ఏమండి, నీకు సరదాగా అన్నదానికి నిన్ను నిందిస్తా అన్నదానికి తేడా తెలియదు. నిందిస్తా అన్నా కూడా నీకు సాత్వికం ఉంటుందని పట్టించుకో. ఏమండి, స్తోత్రం చెప్దాం. నేను అంటున్నాను, ప్రభువు నేర్పిస్తున్నా, ప్రభువు బోధిస్తున్నా, ప్రభువు కోరుకున్న భక్తిగా అంతా చేస్తున్నా. చెప్పుకోవద్దు నేను క్రైస్తవుడు, నేను అలా బ్రతుకుతున్నప్పుడు చెప్పుకోవద్దు అలాగా. మన క్రైస్తవులు అని చెప్పాలంటే క్రీస్తుని వలె తయారవుతూ ఉంటే, తయారవడానికి ఆలోచన ఆశ కలిగి ఉంటే, ఆయన లాగా భూమి మీద జీవించడానికి తపన పడితే, ఏమండి, అప్పుడు మనం ఏదైనా చెప్పుకుంటానికి అనుకూలంగా మార్చబడతాం. అలా కాకుండా ఎలాగండి మనం క్రైస్తవులని చెప్పుకుంటాం? నువ్వు చెప్పుకున్నా నిన్ను బట్టి ఆయన సంతోషపడాలి తప్ప నిన్ను బట్టి ఆయన దుఃఖపడకూడదు. నీ కొడుకు అల్లరి చల్లరగా తిరిగి ఇది చేసి ఆగామం చేసేస్తే నిన్ను వచ్చారని మీ అబ్బాయి ఏందనంటే, అలాంటి వాడిని చూసి నువ్వు సంతోషించగలవా? ప్రభువు ఒక మాదిరి చూపించాడు, బట్ ఈ రోజున అది మనలో కనిపించట్లా. మనం క్రైస్తవులని చెప్పుకుంటే ఇదేనా అని అడిగిన రోజున ఎవరు దుఃఖపడతారండి? దేవుడే దుఃఖపడతాడు. ఒక సందర్భం చూపిస్తాను రండి, లోతుగా అర్థం చేసుకుందాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం, కొత్త వర్షన్ 3:11. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3:11 పేజ్ నెంబర్ అయితే 8వ వచనం నుంచి వచనం చదివి పెట్టండి మెల్లగా. ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి అలానా స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజులకు వర్తమానము పంపి, అలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియానీయులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనిను. ఇలాగా మాటి మాటికి జరుగుతూ వచ్చిన. చూడండి, మీకు లోతుకి వెళ్ళే కొద్దీ మీకు సాత్వికం అనే పాయింట్ తీసుకొస్తాను. బట్ స్టోరీ చూడండి. సిరియా రాజు ఉన్నాడు, సిరియన్లు అన్యులు. ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు, వీడు దేవుని సాధ్యం, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు. ప్రవక్త ఉన్నాడు. సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు, ప్రవక్త. ఇక్కడ 3 కనిపించారు కదా. సిరియా రాజు ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ రాజుని హతం చేద్దాం, ఆ స్థలంలో మాట పెడదాం, ఈ స్థలంలో మాట పెడదాం, వాడు అక్కడికి వస్తున్నాడు నాకు తెలిసింది, వాడిని వేసేద్దాం అని చెప్పని సిరియా రాజు స్కెచ్ పెడుతున్నాడు, ప్లాన్. బట్ ఇక్కడ ప్రవక్త ఉన్నాడు కదా, దేవుడు చెప్పేస్తున్నాడు నా బిడ్డని జాగ్రత్తగా ఉండమను అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు సేవకుడు రాజుని పిలిచాడు, రాజా నువ్వు పలానా చోటుకి వెళ్తున్నావా? వెళ్తున్నాను. వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు, వెళ్తే నష్టపోతావు, ఎందుకంటే సిరియా వాళ్ళు నీ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇది రాజుకు తెలియదు కదా, చెప్పాల్సింది ఎవరు? ప్రవక్తే కదా, చెప్పాడు కదా. ఇప్పుడు ఇదే విషయం ఇట్లాగే చెప్తే ఎవరు వింటారా? ఇప్పుడైతే నీకు కొత్త కాంట్రాక్ట్ వస్తుంది, దేవుడు నాకు చెప్తున్నాడు వద్దు అంటున్నాడు. ఉన్న మిగతా అన్నిటితో పోల్చుకుంటే దానికి డబుల్లో అన్ని పక్కన పెడితే ఈ కాంట్రాక్ట్ సమానం అనుకో, నువ్వు నా మాట వింటావా? ఇప్పుడు 2-3 సైట్లు ఉన్నాయి, కొత్త సైట్ రాబోతుంది. నీకు వచ్చే సైటు ఈ 4 సైట్లకు సమాధానం చెప్పగలిగినంత స్టేజ్లో ఉంది. బట్ ఇప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు వద్దంట, వింటావా? ఎందుకో ఆయనకేం తెలుసు వాక్యం చూసినవాడికి? నా జీవితం గురించి, నా వృత్తి గురించి, నా వ్యాపారం ఆయనకేం తెలుసు?
అప్పుడు ఏం చేస్తావు? విను, నీ దారి నువ్వు పోతావు. నేను అన్నాను, నీకు తెలియంది తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పడమే దేవుని సేవకుల పని. నీకు తెలియదు. ఇప్పుడు వాడికి తెలియదు, రాజుకు తెలియదు. రాజు ఏంటి, ఇప్పుడన్నా ఎక్కడన్నా కీడుతలు ఇస్తాడా? తనకు ఒక సైన్యం అంటూ ఉంటుంది, వెళ్తాడు. తనకు ఆ జడ్ కేటగిరీ ఆ సెక్యూరిటీ ఏదో ఉంటుంది. బట్ అది సరిపోవాలిగా. అటు పక్కన రాజు మాట పెడుతున్నాడు కదా, చెప్పాడు, కనిపెట్టాడు. నిజమే వాళ్ళు మాట ఉన్నారు. ఇప్పుడు నమ్మడం మొదలు పెట్టాడు. 1, 2, 3 మాటికి ఇదే జరుగుతుందంట. మాటికి నువ్వు నిత్యము దేవుని సంఘంలో ఉంటే, సరిగా దేవుని వాక్యం ఉంటే, సరిగా సేవకుని మాట లోతుగా అర్థం చేసుకుంటే, నువ్వు చేయకూడదు అంటే నీకు అర్థమైంది. ఏది చేయకూడదో ఆ చేయకపోవడం వల్ల నీకు జరిగే లాభం ఏంటో, నీకు చేస్తే వచ్చే లాభమే తప్ప చేయకపోవడం వల్ల ఏమండి వస్తున్న లాభం ఏంటో, ఏం తప్పించబడుతుందో నీకు అసలు అర్థం కాదు. ఇప్పుడు రాజుకి ప్రవక్త చెప్పాడు, ఆకేం తెలుసు మోసలాడు ప్రార్థన చేసుకున్నాడు అని వెళ్ళాడు అనుకో, ఏమైపోతాడండి? ఈరోజు వినేవాడు ఎవడండి? అది చేయకూడదు, అవి చేయకూడదు, వాటికి వెళ్ళకూడదు, అవి తినకూడదు, అలా ఉండకూడదు అని చెప్తుంటే అసలు చెప్పే పోదే మాకొద్దు. మాయ దురద చెవులు, దురద గోకితే అంత సమ్మకుండా అంత సమ్మగా ఉండాలి మాకు నువ్వు చెప్తే వాక్యం. దురద పుట్టినప్పుడు ఏమైంది? చక్కగా గోకామనుకో సమ్మగా ఉంటుంది, అవునా కదా? పుండు పడిపోయినా బార్లేదు, చేస్తూ ఉంటారు అన్నమాట. వాక్యం చెప్తుంది, దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సత్యవాక్యాన్ని అంగీకరించి హితబోధన, మంచి ఆరోగ్యకరమైన బోధన వాళ్ళు ఎనరో. ఏం చేస్తాం? వాళ్ళకి ఎంతసేపు ఏంటి, వాళ్ళు దురాశలు చొప్పుని చెప్పాలన్నమాట. ఏం కోరుకున్నా జవాబు చెప్పాలి. అమ్మా, వాళ్ళకు ఒక జవాబు ఉంటుంది, ఏదైనా చేయొచ్చు అనేటట్టు చెప్పాలన్నమాట. ఏం చేసినా ఏం కదా అని నాకు చెప్పాలన్నమాట. ఒక వే ఉంటుంది అనమాట. వాళ్ళు కోరింది జరగాలి. అటు తిప్పి ఆ జవాబు రాబట్టిన ప్రయత్నం చేస్తారు. నో అంటే తెగేరు. చూడండి, ఇక్కడ ప్రవక్త చెప్పిన మాట రాజు ఉన్నాడు కాబట్టి బతికాడండి. దేవుడు చెప్పిస్తున్న మాటను విని అర్థం చేసుకుంటే బతుకుతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆత్మీయంగా ఎదుగుతావు, ఆర్థికంగా ఎదుగుతావు. హల్లెలూయా. నువ్వు ఏమీ చేయకుండా నువ్వు సూరుమంట కూర్చుంటే సేవకుడే ఆశీర్వదించబడ్డావు. నువ్వు అన్ని రీతులుగా దీవించబడుతున్నప్పుడే నీ మూలంగా సేవకుడు కూడా దీవించబడతాడు. అలా దీవించబడే మార్గం చెప్పినప్పుడు కష్టమే, చేదుగానే ఉంటది. బట్ రోగం తగ్గాలంటే చేదు అనిపించాలి. హల్లెలూయా. సో ఈయన తప్పించబడుతున్నాడు సేవకుని మాట ద్వారా. బాగుంది. బట్ అటుపక్కన వాడికి అర్థం కావట్లేదు. ఎన్ని ప్లాన్లు వేసి ఎన్నో స్కెచ్లు వేసినా ఒక దాంట్లో పట్టలేదేంటి? ఎన్నో స్కెచ్లు వేస్తున్నాం కదా, ఎన్నో ప్లాన్స్ వేస్తున్నాం కదా, ఇప్పుడు ఒక్క దానిలోనూ పడట్లేదేంటి? ఆశ్చర్య వేసింది. పని వాళ్ళందరినీ పిలిచాడు. నేను సభ ఎందుకు పెట్టాను చెప్పనా? నాకు అర్జెంటుగా తెలియాలి, మనలో ఎవడో గూఢచారు ఉన్నాడు, మనలో ఎవరో వాళ్ళ పక్షం చేరిన వాడు ఎవడో ఉన్నాడో, నాకు చెప్తారా చంపేయమంటారా అని చెప్పని వాడు పెద్ద కూటమి పెట్టాడు. గడగడ వణుకుతున్నారు. ఈలోపు ఒక డేర్ చేసి ఏదైతే ముందు సత్యం తెలియాలని చెప్పి, అయ్యా ఇస్రాయేల్ రాజపక్షంగా ఎవడో చారలా, ఇస్రాయేల్ రాజపక్షాన్ని ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో మొత్తం సీసీటీవీలో చూసుకుంటే మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. మన స్కెచ్లన్నీ కూడా బట్బయలు చేస్తూ ఉంటాడు. సో ఆ ప్రవక్త ఉన్నప్పుడు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం జరిగిద్ది? అవదు. సో నువ్వు మన వాళ్ళని ఎవరినేం చేయమాకు, కానీ రీజన్ మన వాళ్ళు కాదు ప్రవక్త అని చెప్పాడు. సిరియా రాజు కనిపించింది, ప్రవక్త కదా అని పట్టుకొచ్చేయండి. ఏనంట అని పట్టుకొచ్చేయండి. ఏమండి, నీకు మేలు చేసే ప్రయత్నంలో నీకు విరోధినే, నీకు మేలు చేసే ప్రయత్నంలో నిన్ను ఏమారుస్తున్న దురాత్మలతోనూ పోరాటమే. మీకు అర్థమైందా? మళ్ళీ ఏంటి, అది ఈ చంప పగలాలి, ఈ చంప పగలాలి, అదే సేవ. సరైన సేవ అయితే అట్టగా ఉంటుంది అనమాట. నీకు మంచి చేయగోరు, నీకు మేలు చేయగోరు, నీతో నిందలు పడాలి. నిన్ను బాగు చేయకూరినప్పుడు నిన్ను పాడు చేసే దేయాలు ఎందుకు ఊరుకుంటే నా వ్యక్తి జోలికి వస్తున్నావేంట్రా అని చెప్పని వాటితో పడాలి. ఈ సేవకుడు పడేది ఎవరికి తెలియదు. ఇక్కడ పాస్టర్ గారికి ఏంటండి, కొంతమందికి ఏంటో పాస్టర్ గారు అంటే పరలోకంలో నుంచి దిగి వచ్చాడు ఆడికి ఏంటో అంత ధీమాగా మాట్లాడతారు కొన్నిసార్లు. ఏమండి, దినదినము సాతాను గాడు పెట్టే పోరాటం
నువ్వు ఒక్కడే అట్లాగంటే ఇప్పుడు ఏమంటే 2 సంఘాల్లో పరిచయం చేస్తున్నావు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు, అందరి మీద పనిచేసే చేయగట్టి వాటి పనిని జరగనివ్వకుండా అడ్డుపడుతున్న సేవకుడి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఆ పోరాటం నీకు తెలియదు తెలుసా? ఈజీగా సేవకుడు తిరిగి చేస్తావు, నువ్వు ఈజీగా నువ్వు నిందలేసేస్తావు, ఈజీగా నువ్వు అలిగేస్తావు, ఈజీగా నువ్వు మూత ముడుచుకుంటావు. బట్ నీ పక్షంగా చేతులు ఎత్తుతున్నందుకు, నీ పక్షంగా నేను తప్పించే ప్రయత్నం చేస్తున్నందుకు అది ఆ దాడి మీకు తెలియదే. హల్లెలూయా. వాడు రథాలు పంపించాడు, గుర్రాలు పంపించాడు, మొత్తం దిట్టంగా. దోతాన ఏదో పేరు ఉంటుంది అనమాట, అక్కడ ఉన్నాడు, ఏదో అడ్రస్ చెప్తారు, ఎక్కడున్నాడంట, దోతాన్లో ఉన్నాడు. 13 వచ్చిన దోతాన్లో ఉన్నాడంటే దోతానికి గుర్రాలు రథాలు పంపించారు అన్నమాట. తప్పించబడినాడు క్షేమంగా ఉన్నాడు. రాజు తప్పించబడ్డాడే, వాడు క్షేమంగా హాయిగా ఉన్నాడు. కానీ దేవుని పక్షంగా ఉండి వాడిని తప్పించినందుకు ఎవడి ఇరుకట్లో పడుతున్నాడు? అసలు ఇప్పుడన్నా ఆలోచిస్తావా సేవకులకు ఉండే పోరాటాలు ఏంటో? చూడండి, అదే ఉండదు. నీ గొడవ అయితే గంట చెప్తావు, కూర్చోబెట్టి గంట చెప్తావు, ఎంత చెప్తావు, అటు చెప్తావు. కొన్నిసార్లు నీ పక్షంగా మంచి చెప్తావు, ఎదురు పక్షంగా చెడు చెప్తావు, అటు చెప్తావు, ఇటు చెప్తావు, ప్రార్థన చేయమంటావు. ఓకే, ఇప్పుడు నేను అన్నాను, నిన్ను సేఫ్ జోన్లో పెట్టి సేవకుడు ఇరకాటంలో పడుతున్నాడు. ఎవరికన్నా భారం కలిగి సేవకుల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? పాస్టర్ గారికి ఏంటండి, ఆయన పాస్టర్ అయితే ఆడి కోసం మనం ప్రార్థన చేయాలా? ఆయన పాస్టర్ అయితే ఆయన కోసం మనం ప్రార్థన చేయాలా? చేయాలి. నీ సేవకుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వచ్చారు, స్టిల్ నువ్వెన్ని నువ్వెన్ని వ్యతిరేకతలు పెట్టగలిగినా, నువ్వు ఎంత సేవకుని అర్థం చేసుకోకపోయినా, సేవకుడు నీ ద్వారా ఎటువంటి సహకారం లేకపోయినా పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఎట్లాంటి నిరుత్సాహంలో కూడా దేవుని గొప్ప ఆదరణ తిరిగి మరలా నూతన ఉత్సాహంతో నిలబెడుతూనే ఉంటది. కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి నిందలున్నా, ఎంత మేలు చేయగోరి గాయాలు పొందుకుంటూ ఉన్నా, ఎంత క్షేమం కోరి హాని చేయబడుతూ ఉన్నా, ఎంత శ్రేయస్సు కోరి ఏమండి తిరస్కరించబడుతూ ఉన్నా, స్టిల్ సేవకుడుకున్న ఒకే ఒక అండ, ఒకే ఒక ధైర్యం ఏంటంటే దేవుడైతే మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. సేవకుని వల్ల మేలు పొందుకున్నాడే సేవకుడికి మళ్ళీ గాయం చేయొచ్చాము, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకైనా ఏ సేవకుడికైనా ఒకే ఒక్క ధైర్యం, ఒకే ఒక్క అండ దేవుడు. సేవకుడు ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ రాత్రి ఎప్పుడు వచ్చారో సైలెంట్గా వచ్చారు. ఆ పర్వతం మీద ఉన్నాడని తెలిసింది. ఆ చిన్న కొండ చుట్టూ, మొత్తం కొండ చుట్టూతా దిగి ఎటు బారిపోయినా పట్టుకునేలాగా మొత్తం రౌండప్ చేసేసేసి రథాలు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. మొత్తం ఎటు పారిపోయినా, ఎటు దిగి వెళ్ళిపోయినా కుదరదు. 3 వైపులు ఉంటే ఇంకొక వైపు నుంచి పారిపోవచ్చు. ఏమండి, ఎటు అవకాశం లేకుండా చుట్టూ ఉన్నాయి. పనివాడు చూశాడు, భయం వచ్చేసింది. బట్ ఆత్మీయ నేత్రములు నిత్యము వెలిగించబడి జరుగుతున్నవి జరగబోయే చూడగలిగిన ఎలీషాకి ఏమండి ఏం తెలుసు? అగ్ని రథాల సంగతి, సిరియా రాజు పంపించిన రథాల సంగతితో పాటు వారిని కాపాడడానికి దేవుడు పంపించిన అగ్ని రథాల సంగతి కూడా తెలుసు. అది తెలియనోడు భయపడతాడు, అది తెలిసినాక భయపడాల్సిందే ఉందండి. హల్లెలూయా. కానీ ఒక చిన్న మాట ఏంటంటే, సేవకుడిని జడ్జ్ చేసేటప్పుడు తొందరపడొద్దు, సేవకుడి మీద మాట్లాడేటప్పుడు తొందరపడొద్దు. ఈరోజు ఎంత దరిద్రంగా ఉందంటే పరిస్థితి, వాక్యం ఇంత వివరంగా వివరించే ప్రయత్నం చేసిన స్టిల్ వాక్యమే వాళ్ళకి అర్థం కావట్లే. ఇంకా బాగా పరీక్షిస్తున్నా, ఇంత విపులంగా విడమరిచి ఉదాహరణలతో ఎలాగోలా ఎక్కించే ప్రయత్నం, స్టిల్ వాక్యమే అర్థం కావట్లేదు. నీకు సేవకుడి మాట నీకు ఎలా అర్థం అవుతుంది? ఏమండి, అర్థం చేసుకోలేకపోతుంది. అర్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయ తప్ప తొందరపడి సేవకుడి మీద ఏదో ఒక ఫీలింగ్ పెట్టుకుని అనవసరంగా దాన్ని శాపంగా తెచ్చుకోమాక. చూద్దాను సార్. అప్పుడు వీడు వచ్చి టెన్షన్ పడ్డాడు. ఏం టెన్షన్ పడ్డాడు? అయ్యా మన బతికేంటి అయిపోయిందని టెన్షన్ పడ్డాడు. ఇప్పుడు అన్నాడు, ఒరే వాడికున్న సహాయం కంటే మనకున్న సహాయము గొప్పది. చూడండి, భయపడకు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ఏమైందంట? వారి పక్షంగా ఉన్న గారి కంటే మన పక్షం ఉన్నవారు అధికులు. ఒక్క మోషే కోసం దేవుడు 30 లక్షల మందిని పక్కన పెట్టాడంటే, వన్స్ సేవకుని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాక
దేవుడు ఆ సేవకుడికి ఇచ్చే సపోర్ట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఒక్క మోషే కోసం మొత్తాన్ని చంపేస్తే నువ్వు అలా అడ్డు తప్పుకుంటావని అడిగాడు. అసలు మళ్ళీ వాళ్ళ కోసం మోషన్ అడ్డుపడ్డాడు. వన్స్ ఒక సేవకుడిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాక 10 మంది వ్యతిరేకించని, 20 మంది వ్యతిరేకించని, సంఘం అంతా వ్యతిరేకించని, సేవకుడి పక్షాన ఉండే ఒకే ఒక వ్యక్తి ఎవరో చెప్పిన దేవుడే. హల్లెలూయా. అది తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇజ్రాయిల్ అందరూ ఆ 15-16 అధ్యాయుల సంఖ్యాకాండంలో ఎక్కర్లే కానీ అలాంటి నువ్వు మమ్మల్ని చెప్పింది చేస్తే నేను తెచ్చావా, నీకు లోబడాల్సిన అవసరం మాకేంటని చెప్పని మొత్తం తిరుగుబాటు చేశారు. ఏమండి 250 మంది చచ్చారు. వీళ్ళు చచ్చిపోయినప్పుడు మిగతా వాళ్ళు వచ్చి అంటారు నువ్వు వాళ్ళని చంపేశావంటారు. ఏమండి అన్ని లక్షల మంది వ్యతిరేకిస్తే మెజారిటీకి ప్రయారిటీ ఇచ్చింది కదా లోకం. అయితే మెజారిటీకి ఇంతమంది అంటున్నారంటే మంచి పాస్టర్ కాదేమో అని ఉంటది. దేవుడు ఎవరి పక్షం ఉన్నాడు చెప్పనా, ఆ ఒక్కడి పక్షానే ఉన్నాడు. హల్లెలూయా. అది సేవకులకున్న ధైర్యము, అండ, ధీమ, ఏమండి ధీరత్వం ఏంటంటే దేవుడు ఉన్నాడండి, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆ మాట ఆయన అప్పుడు ఎలీషా అన్నాడు, అయ్యా వీడు కంగారు పడుతున్నాడు, వీడి కన్నులు తెరువు, వీడికి ఎంత సహాయం ఉందో వీడికి తెలియట్లేదు అని పనివాడి కన్నులు, దైవజనుడే కన్నులు తెరవమని చెప్పి ప్రార్థన చేశాడు. వాడు కన్నులు తెరిచినప్పుడు అంట అగ్ని రథాలని అగ్ని గుర్రాలను చూశాడు. అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చినాయి. ఎవరి కోసం? ఎలీషా కోసం. బాగుంది. నెక్స్ట్ అన్నాడు వీడి కళ్ళు తెరిచావు కదా, వాళ్ళ కళ్ళు మూసే అన్నాడు. 2 ప్రార్థనలు చేశాడు అక్కడ. ఒకటి పనివాడైన యజమాని దైవజనుడు కన్నులు తెరవమన్నాడు. ఆ పనివాడైన వాడి కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యపోయాడు, మనల్ని ఇంత ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు, చేస్తాడు. నువ్వు ప్రభు పక్షం కొంటూ ప్రభు నీ పక్షం ఇచ్చే సహాయం నీకు అర్థమే కాదు, అసలు ఊహించలేవు, వర్ణించలేవు. ఎలా ప్రొటెక్ట్ చేస్తావు నీకు తెలియదు అసలు. హల్లెలూయా. పిన్నమనేని కాలేజ్ దగ్గర బైపాస్, వెస్ట్ బైపాస్ కలుపుతున్నారు ఇప్పుడు. అది ఇట్టా వెళ్ళాల్సి వస్తుంది. ఇలా తిరిగేటప్పటికి లారీ కూడా అలా వచ్చేసాడు. వాడు బ్రేక్ వేస్తాడు నేను అనుకున్నాను, నేను బ్రేక్ వేస్తాను వాడు అనుకుంటున్నాడు. వాడు ఇలా వస్తున్నాడు, నేను ఇలా తిరుగుతున్నాను. ఇప్పుడు వాడన్న బ్రేక్ నేను బ్రేక్ వేయాలి. వాడు బ్రేక్ వేయాల, నేను ఎప్పుడు బ్రేక్ వేసాను నాకు తెలియదు. నా బండి ఆగింది. నా మైండ్లో అయితే ఇలా మంచి కరువు తిప్పేసే ఇదిలో మూమెంట్లో ఉన్నా, బట్ నా బండి ఆగింది. లారీ అట్లా వెళ్ళింది. ఏం జరిగింది? దేవుడిచ్చే కాపుతలు ఆశ్చర్యం. విత్ ఇన్ సెకండ్ కనుక ఆ బ్రేక్ పడకపోతే నేను దాని కిందకి వెళ్ళిపోయాడు. అలా నేను ఇలా వచ్చాను, నాకు ఇలా వెళ్ళిపోయాడు నా మీద నుంచి. అలా ఉండేదన్నమాట ఆ కరువు. దేవుడిచ్చే ప్రొటెక్షన్ ఊహించలేము, వర్ణించలేము. దేవుడు అలా ప్రొటెక్ట్ చేస్తాడు. వాడి కన్నులో తెరిచినప్పుడు అర్థమైంది ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు మనల్ని. 2 ఇప్పుడు ప్రార్థిస్తాడు, వాళ్ళ కన్నులు మూసే ప్రభు అన్నాడు. ఏంటంట? మూసారు. వారు ఇప్పుడు వారు గుడ్డి వాళ్ళు అయిపోయారు. 19వ చూడండి. అప్పుడు ఎలీషా ఇది మార్గం కాదు, ఇది పట్నం కూడా కాదు, మీరు నా వెనకమాల వస్తే చూసారు. ఇప్పుడు మీరు వాళ్ళు గుడ్డలు అయిపోయి మొత్తం గుడ్డలు అయిపోయారు ఈయన ప్రార్థన చేసినప్పుడు. ఈయన పట్టుకుంటా కూర్చోవడం అందరూ గుడ్డలు అయిపోయారు ఈయన ప్రార్థన చేసినప్పుడు. రా నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ, మీరు ఎతికేమని చూపిస్తాను. ఏమండి ఇవి అక్కడ ప్రార్థనకి ఎంతమంది గుడ్డోళ్ళు చేశాడండి దేవుడు. గుడ్డోళ్ళు మొత్తాన్ని ఒకటి చెంగు ఒకటి పట్టుకుని రైలు బండి లాగా తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? షోమ్దూరం పట్టణానికి తీసుకెళ్ళాడు. 20వ వచనం. ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పనా? షోమ్రోన్ అంటే వాళ్ళ క్యాపిటల్. మనకి ఢిల్లీ అట్లాగా వాళ్ళకి అట్లాగా, హైదరాబాద్ తెలంగాణకి అట్లా క్యాపిటల్ అనమాట. వాళ్ళందరినీ క్యాపిటల్ సిటీలోకి రాజమండ్రానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి పెట్టాడు. గుడ్డోళ్ళగా చేసి ఈయనకు కళ్ళు మూసేయమంటే దేవుడు మూసేస్తావేంటండి, ఈయన కళ్ళు తెరవమంటే దేవుడు వాళ్ళ కళ్ళు తెరుస్తావేంటండి. దేవుడు ఈయన చెప్పినట్టు వినాలా? తన సేవకుడు. హల్లెలూయా. కళ్ళు తెరిచాడు. ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరిచి చూడంగానే అరే నా రథాల దగ్గర ఆ కొండ దగ్గర ఉండాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి అర్థమైపోయిందంట. చూడండి, వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకో. వాళ్ళకి అర్థమైపోయింది, రాజు చేతికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు, మన బతుకు అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు చూడు, అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి నాయనా వీరిని
వచ్చుదునా ఆ, వస్తుదునా ఆ. అని ఎలీషాను అడగగా 2 సార్లు అడుగుతున్నాడు చూడు. యా వీళ్ళు కొట్టనా అదే సాత్వికానికి వ్యతిరేకం. ఏనంట కొట్టనా? మనుషుల్లో ఏంటంటే పైశాచికత్వం. వీళ్ళు కొట్టనా ఏంటి అంత పైశాచికత్వం ఏంటి నీకో? కొంతమందికి ఎదుటి వాడిని కొడతాం అంటే నాట్ ఫిజికల్లీ, ఇలా కూడా కాదు, అంటే బుద్ధులతోనో కర్రలతోనో కాదు, ప్రవర్తనతో, ఇబ్బందులతో, ఏమంటే పరిస్థితులతో, వాళ్ళ అధికారంతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పడతామంటే సాచికత్వం, సైతాను. అదే కొట్టుదునా ఆడు నొప్పి పడితే నీకేంట్రా సైకో, ఆడు ఎడుతూ ఉంటే నీకేంట్రా, నాకు ఎడుతూనే బాగుంటది. నవ్వితే చూడలేవు, నలుగురు హాయిగా ఉంటే చూడలేవు, నలుగురు కలిసి ఉంటే చూడలేవు, నలుగురు ఆనందంగా ఉంటే చూడలేవు. ఏ పుల్ల వేయాలా, ఏ వేడిపించాలా, సైకో. ఏమండి, ఇట్లాగుంది లోకం, ఇట్లాగుంది తీరు. ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడంట. ఆ సేవకుడు కొంతమంది అనాథ పిల్లల్ని చారదీసి, దాదాపు 40 మందో ఒక 50 మందో మరి మొత్తానికి ఒక చారదీసి వాళ్ళని పోషిస్తున్నాడు, అనాథ పిల్లల్ని. ఈయన పరిచయం చూసిన వాళ్ళలో ఒక గొప్ప వ్యక్తి నెలకు ₹1,00,000 పంపిస్తాడంట ఆ పిల్లల కోసం. ఈయన పరిచయం చూసి ₹1,00,000 పంపించిన స్టిల్ 40 మంది అంటే లెక్కేనండి. 3 పూటల భోజనం, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ మెయింటెనెన్స్. ₹1,00,000 తక్కువ ఎక్కువ కదా. ఇంకా కొంచెం ఏమైనా వచ్చే కానుకలు అట్లా పిల్లలు మాత్రం చూసుకుంటున్నాడు, బాగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు బయట సేవకులు ఉన్నారే, వీళ్ళకి అనిపించిందంట ఆడికేం ఫండ్స్ వస్తానే అని ఏడుపు వచ్చేసింది. ఏడుపు. అరే ఒకడు నీ కళ్ళ ముందు 50,000 సంపాదించవచ్చు, బట్ వాడు ఎంత ఆర్థికంగా వెళ్ళిపోతున్నాడు నీకు తెలుసా? ఏమండి, మా వాళ్ళందరూ అనుకుంటారు, కేసరపల్లి వాళ్ళందరూ, మా వాడికేంటి రైల్వే క్వార్టర్స్లో సేవ, అంతే ఎంప్లాయీస్, ఒకడు 10,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, నెల తిరిగేలో 40,000-50,000 ఈజీగా అనకేసేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నాకు మంచి బట్టలు వేసుకుంటే అలవాటు అండి. కొంచెం ఉన్నంతలోనే మంచి బట్టలు. మా నాన్న టైలర్ కాబట్టి ఆ క్లాత్ విషయంలో కాంప్రమైజ్ కావం మేము. మా డాడీ టైలర్, సో మాకు తెలుస్తుంది కదా, రోజు బట్టలు కుడతానుంటుంది కాబట్టి ఆ క్లాత్ క్వాలిటీ మాకు తెలిసిపోద్ది. కాబట్టి మా నాన్న మాకు నేర్పించిన దాన్ని బట్టి అంత సామాన్యంగా లో క్వాలిటీ తీసుకోం, అంటే మన్నికి ఉండాలి కాబట్టి అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఈ మెయింటెనెన్స్ ఉండాలి కదా, కనీసం సేవ చేద్దాం, మరీ పిచ్చి బట్టలు వేసాం కదా. మా వాడికి ఏంటి ఒక్కొక్క సొక్క ₹1,000 పెట్టేస్తాడు. అవును, నేను ఒక సొక్క ₹1,000 పెట్టేస్తాను, 2,000 పెట్టేస్తాను, బట్ సంవత్సరం ఎన్నిసార్లు కొనుక్కుంటాను, సంవత్సరం మొత్తంలో. ఏమండి, ఆ ఎదుటి వాళ్ళకి ఆ ఎదుటి వ్యక్తి పట్ల ఉండే అంచనాలు, ఏమండి, ఆ ఏడుపు. ఇప్పుడు నాకు లేదు, నువ్వు ₹100 ఇస్తావా? ఇవ్వవు కదా. నాకుంటే ఉంటది, నీకేం బాధ? బాధ. ఇప్పుడు నాకు లేదు, నువ్వు ఇస్తావా? మరి నీకెందుకు బాధ? నాకుంటే. నాకు లేదండి, నువ్వు ఇస్తావా? నాకు ఇప్పుడు మొత్తం ఖర్చులు లిస్ట్ చెప్తా, నాకు దేనికి ఎంతెంత కావాలో మొత్తం లిస్ట్ చెప్తా. నాకు పరిచయకి ఎవరు ఇస్తారా? మరి నీకేం బాధ? నాకుంటే ఉన్నాయి. దేవుడు ఇచ్చాడు ఎవరి మూలంగానో. ఏంటో మరి ఇప్పుడు నువ్వు సేవ చేయలేవు, దేవుడు నేను పిలుచుకున్నాడు చేస్తున్నా. ఇప్పుడు ఏంటి, రైల్వే క్వార్టర్స్ లో కనబడింది కాబట్టి మొన్నగా అందరూ ఎంప్లాయీస్ అయినా వచ్చేది అన్నాడు. నీకు దండం నాయన, నాకు ఎంప్లాయీస్ కాదు వచ్చేది. వచ్చినా నువ్వు అనుకున్నట్టయితే కాదు, నాకు వచ్చేది అంతా ఎంప్లాయీస్ అయితే కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఎంప్లాయీస్ వచ్చినా నువ్వు అనుకున్నట్టేం కాదు. ఎంతో ఏడుపు జనాలకి. నువ్వు నాకు బాగోపోతే ₹1 లేవు, నేను బాగుంటే నువ్వు ఊరుకోలేవు. ఎట్ట బతకమంటావు? నువ్వు చెప్పినట్టు బతకాలి, చెప్పు, బతుకుదాం. వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది సేవకులు మూకుమ్మడిగా అనుకుని ఏమంటే మంచి చెత్తని కలవరు కానీ చెట్టకొడతని మాత్రం బాగా గలుగుతారు.
ఆ పాస్టర్ ఎట్టంటగా అటు వస్తున్నాయి అంటగా ఇటు వస్తానని ఆ పాస్టర్లు కలుపుతూ ఉంటారు కదా. వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తికి లెటర్ రాశారంట, మీరు పంపిస్తున్నారు కాందుకు ఆ పాస్టర్ మంచి వ్యక్తి కాదు, వాళ్ళ పిల్లలకు వాడతలేదు డ్యామ్ డీమ్ అని చెప్పని. ఇప్పుడు 4-5 చెప్తే మాట గట్టిగా వింటాంగా, ఒకటి చెప్తే అనలేములే కానీ 4-5 అటు ఎక్కేశారు, అటు వ్యక్తిని ఎక్కేశారు. రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి, పిల్లలకి ఏం గడవట్లేదు. ఈయనేమో సాధారణంగా సేవ చేసేవాడు రూపాయి గురించి ఆలోచన చేయడు. ఏమండి అసలు మీరు ఎవరెవరు ఎంత కానుకలు ఎత్తారో ఎంత సింబాగాలు ఎత్తారో ఐ డోంట్ మైండ్. ఇప్పుడు పేరు చెప్పిన ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గత 4-5 నెలలుగా వాళ్ళు నాకు ఒక దశంభాగం కూడా ఇవ్వాలి. స్టిల్ ఎప్పుడైనా అసలు నేను వాళ్ళకి కానీ ఎవరికైనా కంప్లైంట్ చేశానా? ఐ డోంట్ మైండ్. బట్ ఒక రోజుకి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన అయితే వచ్చింది. ఏంటి ఈ మధ్య వాళ్ళు దేవునికి సరిగా ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన వచ్చింది. ఎందుకు అని ఆరాధీశాడు. ఆరాధీసి తెలిసింది ఏంటి అని చెప్పారంటే, నువ్వు మంచి వ్యక్తివి కాదు, మేము ఇచ్చిన డబ్బులు పాడు చేస్తున్నావు, నువ్వు పిల్లలకి పెట్టట్లేదు అని చెప్పి ఎవరెవరైతే చెప్పారో తెలిసిపోయిందంట. అప్పుడు ఆ సేవకుడి హృదయానికి ఎట్లా ఉంటుందండి? సరే ఆ కథే మంచి పేరున్న సేవకుడే. ఆ ఊళ్ళో ఉన్న సేవకులందరినీ సేవకుల కూటం ఉందని చెప్పి పిలిచాడు. అందరికి భోజనాలు పెట్టాడు, అందరికి చక్కగా భోజనాలు పెట్టాడు. చేప అది ఇది మొత్తం యాట మాసము, చికెన్ ఫ్రై, అది ఫ్రై మొత్తం పెట్టాడంట, శుభ్రంగా పెట్టాడంట. ఏమండి వాళ్ళందరికీ లినిన్ క్లాత్తో మంచి క్లాత్తో ప్యాంటు చొక్కా కొనిచ్చాడు. అందరికి ఒక్కొక్కటి చేతిలో 2,000 కానుక పెట్టాడంట. వచ్చిన ప్రతి పాస్టర్కి పెట్టి వాళ్ళని దీవిచ్చి పంపించాడంట. వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి ఆగమని ఒక్క మాట చెప్తాను అన్నాడంట. వీళ్ళు పిలిచినప్పటి నుంచి ఏదో అనుకుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే చేసిన తప్పులో ఉన్న భయం ఉంటుంది కదా గుండెలో. అప్పుడు అయ్యా, ఎవరి మీద ఉన్న కోపం వస్తే ఈపు మీద కొట్టండి కానీ కడుపు మీద కొట్టమాకండి అని చెప్పి పంపించారంట. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అప్పుడు? ఎవరికి నన్ను కోపం వచ్చిందనుకో ఈపు మీద కొట్టండి, తట్టుకుంటారు, కడుపు మీద కొట్టకండి అని చెప్పి సేవకులు కాదు. బట్ వాళ్ళు ఎట్లా ఉంటారు? విశ్వాసాలకు ఏం నేర్పిస్తారండి? నేను అక్కడ అంటున్నాను, ఎదుటోడు కొట్టాలి, దెబ్బతీయాలి, వాడి జీవనోపాధికి దెబ్బతీయాలి, వాడి కుటుంబ సంతోషానికి దెబ్బతీయాలి, వాడి ఆనందానికి దెబ్బతీయాలి, వాడి మనశ్శాంతి కూడా దెబ్బతీయాలి. అదొక సైకో, అదొక సైతాన్. అది ఏమండి ఉందా ఎవరిలో అన్నా? మనలో దేవుని బిడ్డలంగా బ్రతుకుతూ చూడండి ఎలాగైనా కొట్టాలి, హింసించాలి, నెప్పించాలి, కసి తీరా ఏదైనా చెయ్యాలి. ఏమండి ఏమంటారు దాన్ని? కసి తీరా. ఏమండి ఒక మంచి సందర్భం చూసుకుని ఆ మాట ఈ మాట అంటే నలుగురిలో తిట్టేసేస్తే వాళ్ళు కుమిలికులు ఆడుతుంటే ఆడవునే లేకపోతే ఏమి సాధించో వాళ్ళు నేర్పించి ఏంటంటే అది ఏం మనుషులు అంటే అసలు నాకు అర్థం కాదు. దేవుని దగ్గరకు వస్తామంటే మనం ఏం నేర్చుకోవాలి? కొందరు ఏంటో అలా ఉంటారు. వాక్యం చెప్తుంది, వాళ్ళతో ఎవరితో తేడాగుంటే పర్సనల్గా మాట్లాడుకో, సమాధానం సంపాదించుకొని చెప్తుంది ఆత్మీయ మార్గం. బట్ వాళ్ళకి అలా ఉండదండి. నలుగురిలో పెట్టి కూర్చోబెట్టి ఈ మాట చడ తిట్టేసేసి వాళ్ళ పరువు పోయేలాగా మాట్లాడేసేసి వాళ్ళు కుంగిపోతా ఉంటే అనేసా కడిగేసా ఏం సాధించావు? నువ్వు అనుకున్నది తప్పైతే, నువ్వు ఊహించుకున్నది తప్పైతే, నువ్వు వినది తప్పైతే మన కళ్ళు మనల్ని మోసం చేయవా? మన చెవులు మనల్ని మోసం చేయవా? కన్నులు తెరవబడే వరకు వాడికి అర్థం కాలేదు. నీ కళ్ళు నువ్వు నేర్చుకునే విషయంలో, నువ్వు విన్న విషయంలో ముయ్యబడి ఏమో. స్తోత్రం చెప్పు. ఏంటో పైశాచికత్వం నాకు అర్థం కాల. అప్పుడు ఎలీషా గారు అంటారు, అయ్యా చెరపట్టిన వాళ్ళని ఎప్పుడన్నా కత్తితో కొడతారు, ఎవరన్నా చెరలోకి తెచ్చినాక వాళ్ళు చంపరండి, ఇంకా కత్తితో కొడతారా అని అక్కడ అంటాడు. వారికి భోజనం పెట్టించి చదవండి అమ్మా. వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఇప్పుడు ఏమన్నాడు? వాళ్ళకు భోజనం పెట్టాయా?
వాళ్ళకి భోజనం పెట్టు. నువ్వు ఆ పని చేయగలవా? చెయ్యం. నీ నాశనం కోరారు, నీ కీడు కోరారు, ఏదో జరిగింది. వాళ్ళు అనుకోకుండా నీ ఇంటి దగ్గరికి వచ్చారు, నీ సహాయానికి వచ్చారు. కూర్చోబెట్టి భోజనం పెట్టగలవా? కొట్టే వ్యక్తిగా ఉంటావా, పెట్టే వ్యక్తిగా ఉంటావా? అమ్మా, కొట్టే వ్యక్తిగానే ఉందామా? అదే నేర్చుకుందామా దేవుడు మనకి? బట్ ఓపెన్ అవుతున్నారులే, ఉన్నది బయటకు వస్తుంది. కొట్టే వ్యక్తిగా ఉంటేనే ఈ రోజుల్లో అయ్యిద్దండి. అవుదండి, దేవుడి దగ్గరైతే అవుతావు. రాజా వాళ్ళని కొడితే నీకేం వచ్చిద్దిరా బాబు? వాళ్ళని కొట్టాడు అనుకో, ఆ సిరియరాజు ఏం చేస్తాడు తెలుసా? మాటలు పెడతాలు ఉండవు, మొత్తం సైన్ చేసుకుని వచ్చేస్తాడు మొత్తం సైన్ చేసుకుని. స్తోత్రం చెప్పు. ఒక రోజున ఒక సేవకుని దగ్గర మంచిగా నమ్మకంగా రైట్ హ్యాండ్ గానో పనిచేసే ఇంకొక కింద ఉన్న దైవజనుడు నలుగురిని సంఘంలో పోగేసేసుకుని మంచి వాళ్ళందరూ తన వైపు తిప్పేసేసుకుని వాళ్ళందరినీ వేసుకుని వెళ్ళి వేరే సంఘం పెట్టాడండి. ఈ సేవకుడికి ఎట్లా ఉంటుందండి? పెట్టాడు, మందిరం కూడా మొదలు పెట్టాడు. కొన్ని పనులు జరుగుతున్నాయి, అంటే వెంటనే కాదులేండి, కొంచెం కాలం గడిచే కొద్దీ సంగతి. మందిరం కూడా మొదలు పెట్టాడు, ఏదో పని జరుగుతుంది. సేవకుడు అంట ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వాడు నా గురించి వెళ్ళిపోయాడు కదా, ఏం ప్రభువా? దేవుడు అన్నాడంట, నువ్వు వెళ్ళి ఆడు 20,000 ఇచ్చిరా అన్నాడు. వాడు మందిరం కట్టుకుంటున్నాడు, పని అయిపోయింది, నువ్వు వెళ్ళి 20,000 ఇచ్చిరా అన్నాడంట. నువ్వైతే ఏం చేస్తావు? అబ్రహాంతో గొడవపడి, ఇండైరెక్ట్ గా పని వాళ్ళ ద్వారా గొడవపడి, ఆయన పేరేంటి, లోతు. ఎందుకురా మన గొడవలు అన్నప్పుడు, నిజమే మనకెందుకు గొడవలు అని చెప్పిన కాంప్రమైజ్ అవ్వకుండా బిగదీసి కూర్చుని నీ దారి నువ్వు చూసుకున్నప్పుడు వాడి దారి వాడు చూసుకుని వెళ్ళిపోతే, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 5 రాజులు వచ్చి వారి మీద దాడి చేసి లోతుని ఎత్తుకుపోతున్నప్పుడు అబ్రహాం వెళ్ళి ప్రాణాలు తెగించి యుద్ధం చేసి వాడిని కాపాడాడు. ఏమి నేర్చుకున్నావు? కీడుకి మేలా ఏమి నేర్చుకున్నావు? ఈ సేవకుడు ఇంట్రోవ్ అంటే వెళ్ళు ఇవ్వు వెళ్ళాడంట. అటుపక్కనకి ఎట్లా ఉంటది? అయ్యగారు వచ్చాడంటే ఏమంటాడు, ఏం చేస్తాడు? నాన్న నేనేమన్నా, సేవను నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి. ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసేటప్పుడు జేబులో డబ్బులు పెట్టేసేసి దేవుడు నాకు చెప్పాడు ఉంచుకో అని చెప్పి నిలిపాడండి. తీరా డబ్బులు ఎంతో లెక్కేసుకుంటే ఒక పని అయిపోయింది, 20,000 కరెక్ట్ కావాలంట. ఆ పని వెంటనే జరగాలంటే దేవుడు కరెక్ట్గా 20,000 పెట్టాడంట. హల్లెలూయా. ఏంటంటే ఆ 20,000 కోసం వాళ్ళు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారంట. అవి ఎవరితో ఇప్పించాడు? మళ్ళీ దేవుడి విధానం అట్లా ఉంటది. నువ్వు లోబడి నడవగలవా? నడవలేవా? నీకు విశ్రాంతి వచ్చినట్టయితే దేవుడి విధానం అట్లాగే ఉంటది. టిట్ ఫర్ టాట్లే ఉండవు ఇక్కడ. మా ఏ రక్తమైనా కానీ అవతావు. టిట్ ఫర్ టాట్లు ఏమండి ఏం ఉండవు, బయటలు కైట్లు ఏం ఉండవు. చేయాల్సింది ఏంటో చెప్పనా? నువ్వు నష్టపోతూనే నిన్ను నష్టపరిచేవాడిని నువ్వు దీవించుకోవాలి, నువ్వు ఆశీర్వదించాలి. ఇప్పుడు ఎలీషా గారు చెప్పాడు, వాళ్ళకి అన్నం శుభ్రంగా పెట్టండి. రాజు ఆజ్ఞాపించాడు, తెలుసుగా రాజు భోజన మందిరం ఎన్ని ఉంటాయో, అవి ఇవి ఎద్దు దున్న పని చేయింది మొత్తం తెచ్చిపెట్టారు అక్కడ. సైనికులు కదా, లాగి పీకి వాళ్ళు ప్రాణ భయంతో ఉన్న స్థితిలో నుంచి కడుపార అన్నం పెట్టి హాయిగా పొండి అని చెప్పారంటే, వీళ్ళు వెళ్ళి వాళ్ళ రాజుకి అయ్యా ఇలా జరిగిందని చెప్పినాక ఆ రాజు మళ్ళీ మొహం పెట్టిన యుద్ధం చేస్తాకొస్తాడండి. ఏ మొహం పెట్టిన యుద్ధం చేస్తాకొస్తాడు? సైనికులు మాత్రం ఏ మొహం పెట్టిన వస్తారు? ఎందుకయ్యా వాళ్ళ చేతి నిండుగా దొరికినా మాకు భోజనం పెట్టి పంపించారు, వాళ్ళ జోలికి మనం ఎందుకయ్యా? ఎలీషా చెప్పిన మాట మింగుడు పడినట్టుగా ఉంది, కానీ సాకుడు చెప్పినాక చేసేవాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు కాలం మీ చిత్తం, అప్పుడు చేసేవాళ్ళు.
మీ చిత్తం, ఎవడేం చేస్తామండి, బోధించడం మా పని, మీ చిత్తం అది, బాగుపడతారో లేకపోతే ఏమవుతారు. బట్ అక్కడ చెప్పాడు, ప్రవక్త చెప్పాడు కాబట్టి చేసేస్తారు కాబట్టి చేసాడు. మరి అక్కడ చదవండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుడి యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. ఎందుకు సద్విక వినాలి, ఎందుకు రాలేరు? అదే దేవుని మార్గం. అదిక కడుపారు నిండా భోజనం పెట్టించేసేసేసి ప్రవక్త, ఇప్పుడు వచ్చిన ప్రవక్త కోసం కదా, ప్రవక్త అని చెప్పరుగా రాజాలను చంపే నా ప్రాణం కోసం వచ్చారు. ప్రవక్త ఏం చెప్పాడా? వాడంటే నేను కొట్టినా నన్ను సంపద ప్లాన్ వేసి కొట్టినా కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు. భోజనం పెట్టి పంపించిన తర్వాత ఏమండి, ఆ రాజు ఇక ఆ రోజు నుంచి వీళ్ళ జోలి తీస్తే మానేశారు. హల్లెలూయా. నువ్వైతే ఏం చేద్దాం అంటావు? ఇప్పుడు మళ్ళీ ఆడ వస్తాడు కదా, అప్పుడేం చేస్తావు? నువ్వు కొడతావు, నా సైనికులు ఏమయ్యారు అని చెప్పి ఆరాధిస్తాడు, చంపేశారంట అని చెప్పని అంటారు. వాడేం చేస్తాడు? నేను జాతకానున్నా, వాడేం జాతకానుడా. కానీ దేవుని పరిష్కారం బాగుందా? అస్సలు నచ్చదు కొంతమంది దేవుని పరిష్కారాలు. కొంతమందికి దేవుని పరిష్కారాలు అసలు నచ్చరండి. మింగుడు పడితే ఏంటో మరి, శాంతం ఉంటే వద్దా? మింగుడు పడితే ఏంటో మరి గుర్తుపట్టేస్తే. కానీ దేవుడు నిన్ను కోరుకున్న తర్వాత నీ జీవితంలోకి తెచ్చి సుత్తిలా కొట్టే ప్రతి పరిస్థితి దేనికోసం చెప్పనా? నిన్ను సాత్వికంగా మార్చాలి. దేవుళ్ళలోకి వచ్చావు, రక్షణ అయితే పొందేసుకున్నావు, మిగతా ఇబ్బందులు అయితే లేవు. బట్ నీకున్న పరిస్థితుల్లో ఉద్రేకం రేగుతుంది, ఏమీ చేయలేవు. ఉద్రేకం వచ్చేస్తుంది, ఏమి అనలేవు. ఉద్రేకం వచ్చేస్తుంది, ఏమీ ఇది చేయలేవు. ఏమండి, అలాంటి పరిస్థితుల ద్వారా దేవుడు నీకు సాత్వికం నేర్పిస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి, మరి మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినును. ఎవరు విన్నారంట? యెహోవా మాట వినును. విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి. ఇప్పుడు నేను అంటాను, అసలు ఏ మనిషిలోనైనా తప్పు లేకుండా ఉంటుందా? ఉండదు. ఓకే, బాగుంది. ఇప్పుడు ఆ వ్యక్తి తప్పు చేస్తే తప్పుని సరిచేయాలా, తప్పును ప్రచారం చేయాలా? తప్పుని సరిచేయాలా, ప్రచారం చేయాలా? సరిచేయాలి. కొందరు మనస్తత్వం ఎలా ఉంటుంది చెప్పనా? ఒక వ్యక్తి నలుగురిలో మంచివాడు నీతిమంతుడు అనిపించుకుంటే ఇడు మింగుడు పడదు. ఎందుకంటే వీడు ఉండలేడు, ఆడు ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన అందరూ మంచోడు అంటున్నారు, వీడు మింగుడు పడదు. వీడు బాధ ఏంటి? వాడు ఎక్కడంతా ఏ విషయంలో చెడ్డోడు అవుతాడా అని చెప్పి కనిపెడతా ఉంటారు. వాడు ఏదో ఒక విషయంలో చెడ్డోడైతే ₹40 చేసేసేసి ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటారు. మోషే వాళ్ళ ఆవిడ గారు చనిపోయింది, మిరియామా, సారీ ఆవిడ పేరు సిప్పరా చచ్చిపోయింది. మరి ఆయన భార్య ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు, భార్యలో చనిపోయింది, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నీకేం నొప్పి? నాకు అర్థం కాదు. నీకేం నొప్పి? ఆయన ఒక సేవకుడు చేసుకున్నాడు, నీకేం బాధ? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు మా తమ్ముడు ఆ అమ్మాయిని చేసుకుంటే మాకు నచ్చలా, అది ఆడికి చెప్పాలి. అది ఎవరికి చెప్పాలి? మీ తమ్ముడికి చెప్పుకోవాలి. నువ్వు చేసింది మాకు నచ్చలేదు, ఆ అమ్మాయిని చేసుకున్నావేంటి, కనీసం మాకు చెప్పావా? అయినా కుషు దేశం అమ్మాయి ఎందుకు ఇజ్రాయల్ని చేసుకునే పోయా? ఇప్పుడు ఏదన్నా మంచి అటువంటి ఎవరికి చెప్పుకోవాలి? వెళ్ళి ఆయన దగ్గర ఆడవలేరు, వీళ్ళు ఆయన దగ్గర ఏమి ఆడవలేరు. ఆయనకి ఎదురుపడి ఇది నచ్చలా, ఇట్లా ఉంటే బాగుండేదేమో అని చెప్పని ఒక సలహా ఇవ్వలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు మిగతా ప్రజలందరి దగ్గరకు వచ్చి, మా తమ్ముడు అన్న పెద్ద దిగొచ్చాడండి, మేము ప్రవచనాలు చెప్పాం, మేము చేసాం. ఓకే,
మీరు ఎప్పుడు చేశారు? మోషే వచ్చినా కదా. మీరు ఏదన్నా వస్తే మీరు ఏదన్నా చేశారంటే ఎవరి తర్వాత? మోషే వచ్చి దేవుని మాటను తీసుకొచ్చి, దేవుని అద్భుతాలను తీసుకొచ్చి మిమ్మల్ని గాడిలో పెట్టినా కదా. మళ్ళీ ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఏమండి? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషే చేతే దేవుడు పలికిచ్చాడా? కొందరు ఎందుకు కంప్లైంట్లు చేస్తారో, ఎందుకు అలుగుతారో, ఎందుకు ముడుచుకుపోతారు, ఎందుకు యాంటీ అయిపోతారు అర్థమే కాదు. అసలు బుర్ర పనిచేయదు కొంతమందిని చూస్తే. ఏమండి? మందిరానికి మంచిగా వస్తారండి కొందరు. ఆ రోజు నా అమ్మది లేట్ అయిపోయింది, వీళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు టైం రాదు, వచ్చారు. అమ్మది అవ్వలేదు. ఇప్పుడు అమ్మ వచ్చింది, ప్రార్థన అయిపోయింది. మమ్మల్ని బాగా కలుపుకుని వచ్చారు కదా వాళ్ళ అంటుంది. కలుపుకు రాకపోతే నువ్వు రాలేవా? ఏంటంట? కలుపుకుని రాలి. నీకు ప్రేమ ఉంటే ఒకరి పట్ల ఒకరికి అది ఎలా ఉండాలి? ఇద్దరి మధ్య, నలుగురు మధ్య స్నేహం ఉంది, సంఘంలో వస్తున్నారు, మంచిదే, ఒక మంచి ఐక్యత ఉన్నారు, ఉంచండి. అతి అవ్వకూడదు ఎప్పుడు కూడా. భక్తిని భక్తి కోణంలో చూడాలి. నీకు లేట్ అయ్యేలాగుంది, వాళ్ళు టైం కోల్పోద్ది అనుకున్నారు, వచ్చేసారు. ఇప్పుడేంటి? బాబు బాగా కలుపుకున్నారులే, మీరు ఒకటే. ఈ రాగాలన్నీ ఎందుకు? మనం వెళ్ళిన దేవుని మందిరానికి నువ్వు లేట్ అవుతుంది అనుకున్నారు, వాళ్ళు ముందు వచ్చారు, నువ్వు వెనక్కి వెళ్ళావు. సరే, నా మూలంగా ఆ లేట్ ఎందుకు వెళ్ళని చెప్పి మంచి మనసు ఏది? మంచి మనసు ఏది? ఈరోజు ప్రతి చాట కంప్లైంటే, ప్రతి చోట ఏడుపు, ప్రతి చోట వ్యతిరేకత. ఆ మంచి మనసు ఎప్పుడు వచ్చింది? మోషేకి తోడుగా నువ్వు లేవు. అహరోను నువ్వు ఏది చేయించినా నీ ద్వారా చేపిస్తున్నావు కదా మోషే. నీ ఇంకేంటి ఏడుపు? స్త్రీలలో ఏది చేపిస్తున్నా మిరియాం ద్వారా చేపిస్తున్నారు కదా, ఇంకేంటి ఏడుపు? దేవుడు కంప్లైంట్ చేస్తే మనం చెప్పాలి, దేవుడు తప్పు చూపిస్తే చెప్పాలి. మోషే ఇంకొక భార్యను చేసుకోవడం, దేవుడు ఏం కంప్లైంట్ చేయట్లేదు ఇక్కడ, వాక్యం వ్యతిరేకించట్లేదు కదా. ఎందుకు ఒక వ్యక్తిని గురించి చెడుగా ఏంటో అది సరదా చెడుగా మాట్లాడతామంటే? ఏమండి? అది మీకు తెలియదేమో కానీ సేవ చేస్తున్నప్పుడు బాగా అనుభవం నాకు. ఒకరోజు ఏదో పని మీద సోనియా వచ్చి చర్చిలో కూర్చుంది. ఈవినింగ్ మంచి సాయంత్రం పూట మాట్లాడుతున్నాం. కరెక్ట్గా అదే ఒక మహానుభావుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. సోనియా ఎవరు? ఈ సంఘంలో బిడ్డ. చెప్పాలంటే నేను ఆత్మీయత అంటే ఆవిడ బిడ్డ. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చెప్పాడు అనుకున్నా? ఆయన ఎవరో ఒక అమ్మాయితో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఎవరో అమ్మాయి అంటున్నాడు. ఈ అమ్మాయి వచ్చిన నాకు తెలియదు, ఏదో ప్రార్థన చేయించుకుంటే ఏదో చెప్పడా ఈ అమ్మాయి వచ్చింది, కూర్చున్నాం, ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటి? మీరు ఆయన మంచోడు అనుకోవద్దు. సరే, నీ మంచి చేస్తాను, నీ కళ్ళ ముందు ఇది ప్రచారం చేస్తావా? అదేం మారగం మరి? నీ కళ్ళ ముందు నిన్నో మంచి చేస్తా, నీ కళ్ళ ముందు నేను మోకలేదు గంట ప్రార్థన చేస్తా, ఎల్లురని చెప్తావా? అసలు ఆ కుర్రోడు గంట ప్రార్థన చేస్తాను మోకలేదు చెప్తావా? మరి ఇదెందుకు చెప్తున్నావు మాయరోగం కాకపోతే నీకు? అది ఇల్లు ఎక్కడెక్కడ చెప్పాలి అక్కడక్కడే చెప్పాడు కరెక్ట్గా. స్తోత్రం చెప్పు. నాకు అనిపించింది, నీకేంటారు బాబు నొప్పి? నాకు అర్థం కావట్లా. మందిరంలో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది, నువ్వు చెడుగానే అనుకోవాల్సిన అవసరం ఏముంది? చెడుగా అనుకోవాల్సిన అవసరం ఏముంది? మందిరంలోనే కదా ఉన్నావు, పార్క్లో చూస్తే తప్పు నీకు, బైక్ మీద హక్ చేసుకుని కూర్చుంటే ఎవరన్నా తప్పు నీకు. ఆ దూరంలో ఆమె కూర్చుని, ఈ దూరంలో నేను కూర్చుని, నాకు కుర్చీ చేసుకుని, నాదో పెద్ద కూర్చో ఉండదు, అందులో నేను కూర్చొని ఆమె ఆడు కూర్చుంది. దీనిలో ఇటు చెప్పండి, నాకు అర్థం కాల. ఏంటో అమ్మా పుట్టినరోజుకి వచ్చావా? ప్రార్థన చేసుకుంటే వచ్చింది. వైరాగం నాకు అర్థం కాల. డోర్లు తీసే ఉన్నాయి కదా, ఆ రోడ్ మీద కూడా కనపడుతున్నాం కదా, ఆడు చూడు ఇల్లు ఏం చెప్పేసాడు అనుకున్నా. ఎవరో అమ్మాయి కూర్చుంటే మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడతాడు నా తలకే. అట్లా కాదనుకుంటే సేవలో ఉండి పిచ్చి పొందని ఎందుకు ఉన్నారేమో కొందరు, నాకు తెలీదు. బట్ నేను అన్నాను, ఇక్కడ విషయం ఏంటంటే, మీకు తెలియని ఒక వాస్తవం ఏంటంటే, వాక్యం చెప్తుంది నింద నీకేమనిపించుద్దో కానీ సేవ చేసేవాడు అంటే నిందతో నింపబడాలంటే దేవుడే కొన్నిసార్లు అలాంటి పరిస్థితులకు అప్పచెప్తాడు. నిందతో విలాప వాక్యాల్లో ఉంటది చూడండి. మీకు అంటే అందరూ నిందిస్తున్నారని అంటే అది నెప్పే, కానీ దేవుని వాక్యం చెప్తుంది సేవ చేసేవాడు నిందతో నింపబడాలంటే, అంటే నిందలకి పెద్ద లెక్క చేయనంత దేవుడు తయారు చేస్తాడు. చూడండి అక్కడ ఎక్కడ 3లో ఉన్న కనపడలా, పైన ఉంది.
అలాగ 27 నుంచి చదువు. యవ్వన కాలమును కాడి మోయుట యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలు, ఒకటి, అతని మీద దానిని మోపినవాడు ఆ యెహోవాయే. 2, కనుక అతడు ఒంటరిగా కూర్చుండి ఆ మౌనముగా ఉండవలను. నేను అదే చేస్తాను, అందరిలో ఒంటరిగా కూర్చుంటాను, ప్రశాంతంగా ఉంటాను. ఒకటి, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. బూడిదలో ఏం చేయాలంట? మూతి పెట్టుకొనవలెను. ఎందుకో తెలుసా? బూడిదలో మూతి, మాట్లాడుతున్నాడు బూడిదలో మూతి పెట్టినాక ఆ అన్నం అనుకో నోటకి వెళ్ళిపోద్ది. ఎవరేమన్నా మాట్లాడకూడదు. అర్థం ఏంట్రా అంటే అటు నుంచి ఎన్నన్నా నువ్వు ఇటు నుంచి అనకూడదు, అది అయిపోయింది. ఇక బూడిదలో మూతి పెట్టినాడు ఏం తిడతాడు? ఆయన తిట్టపోతే నీ నోట్లోకి బూడిద పోయింది. సేవకుడికి అంటాక లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరేమన్నా చూసారా? నేను ఏమన్నా శపిత్తం కానీ దూషిత్తం కానీ అటు నుంచి అంటారు అంతే. మనం ఏం చేస్తాం లేదు, బూడిదలో పెట్టుకోవాలంట. అతడు తన కొట్టువాని తట్టు తన చెంపలు త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. అతడు నిందతో నింపబడవలెను. అది సేవకులకి నిందతో నింపబడాలి. సో కొన్ని నిందలు వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు అది నిందని అందరూ అనుకోరండి, నిజమని అనుకుంటారు. అదే మాయరోగం. వీడు ఏదో చెప్పాడు అనుకుని ఆ వ్యక్తిని బట్టి వాడు ఎంత షడ్డోడైనా వాడు చెప్పింది నిజమని చెప్పి అనుకుంటారు ఎదుటి వ్యక్తి మీద. సొంత అన్నాకే ఇట్లా ప్రచారం చేస్తే ఏమన్నా న్యాయమా? సొంత అన్నాకే వీళ్ళు ప్రచారం చేశారు. మోషే బూడిదలో మూతి పెట్టుకున్న రకం కదా సేవకుడిక. ఏమనాలి? సేవకులు ఏమనలేం కదా. ఎవరిని బజారుకి వెళ్ళగలం, ఎవరిని ఏం చేయగలం? సేవకుడు అంటేనే సాధువు. ఏమండి బూడిదలో మూతి పెట్టు, ఏం మాట్లాడాల, మోషే ఏం మాట్లాడాల. బట్ ఇక్కడ దేవుడు అంటాడు, ఆయన అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో, ఇక్కడ వాస్తవం చెప్పనా, ఒక టైంలో మెంటలోడు టచ్ చేస్తే ఫైర్ రకం, మన భాషలో చెప్పాలంటే మోషేకున్నంత ఆ ఉద్రేకం, ఇప్పుడు చెప్పారు ఉడుకు రక్తం, ఆ రోషం, ఏమంటే బిగబడి నరాలు ఉబ్బుకొస్తే చూడు, నువ్వు ఏదైనా అనుకో. అలాంటి స్థితి ఒకప్పుడు ఎలా ఉండదు అంటే ఎవడికో అన్యాయం జరిగి తెలుగుకొట్టి చంపేసి అంత రేంజ్. ఇప్పుడు తన దగ్గరికి వచ్చినా ఎలా మారాడు, ఎలా మారాడు? దేవుడు మార్చాడు. సేవ చేసేవాడు పొట్లకెత్తలాగుంటే అవదని, కుక్కలాగా వేసేవాడు అయితే అవదని 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా అడవిలో గొర్రెలు మేపేవాడిగా పెట్టాడు. ఆ గొర్రెలతో అరిసి అరిసి ఏగి ఏగి అరిసి అరిసి ఏగి ఏగి అవి మాట్లాడవు, జవాబేవులు ఇది తిట్టినాడు చూస్తాయి మళ్ళీ మీరు వస్తాయి. వాటితో ఉద్రేకాలని సచ్చి 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 సాత్వికుడైపోయాడు. ఈ రోజున జీవితంలోకి వస్తున్న కొన్ని పరిస్థితులు ఎందుకయ్యానంటే నీలోకి దేవుడు సాత్వికం తేవాలని చెప్పి నీ చుట్టూ ఉన్న వారి ద్వారానే నిన్ను ఉద్రేకపరిచేసేసి, నిన్ను నీ హృదయాన్ని గాయపరిచేసేసేసి, నీ హృదయాన్ని ఏదో అలాంటి పరిస్థితులు దేవుడు ఎందుకు పెట్టి చెప్పనా? నాకు మెంటలండి, నాకు షార్ట్ టెంపర్ అండి, నాకు ఊరికి కోపం అండి, నాకు ముక్కు మీద కోపం అండి, అన్నీ అంతగా పెట్టాడు దేవుడు. నువ్వు గతం ఏంటో కాదు, మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకోండి. నువ్వు నేర్చుకోవటానికి దేవుడిని జీవితంలో కొన్ని ఏమండి అనాలేవు అలాంటి పెడతాడు. అలాంటి పెట్టాడంటే విడిచిపెట్టేసినట్ట, నేను విడిచిపెట్టలా, నేను తయారు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. 40 ఏళ్ళు ఆ అడవుల్లో ఆ కొండల్లో కాస్తున్నప్పుడు మోషే తన గుండెల్లోని గాయాన్ని కొడుకుకు పేరుగా పెట్టుకున్నాడు. గెర్షోము, నేను పరదేశిని, దేశం కాని దేశం వచ్చి దిక్కులేని బతుకుతున్న సావలేక బతకలేక అని కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నాడు. స్టిల్ ఈ రోజు గుండెల్లో నేను రాకుమారుడిగా పెరిగిన నా ప్రజల కోసం నన్ను వదిలేసి వచ్చాను కదా, నా బతికేంటని చెప్పని దిగులు అతని హృదయంలో ఉండిపోయింది. బట్ అతను అనుకున్నాడు నా బతికిక్కడే అనుకున్నాడు. కానీ కొంతకాలం అలా పెట్టి దేవుడు కావాల్సిన ఆత్మ సంబంధమైన గుణాలలోకి మార్చుకుని దేవుడు మరలా సేవలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, నిన్నేం దేవుడు వదిలిపెట్టలా, నిన్నేం దేవుడు విడిచిపెట్టలా. నీ చుట్టూ అనేవాళ్ళు, నీ చుట్టూ వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, నీ చుట్టూ నువ్వు అనాలేక కక్కలేక మెంగలేని పరిస్థితుల్లో పడినప్పుడు దేవుడు నీకు సాత్వికం అంటే నేర్పిస్తున్నాడు. ఎన్ని వేసినా నవ్వుతూ ఉండడం ఎలాగ నేర్పిస్తున్నాడు.
ఎన్ని పొడిస్తున్నా ప్రేమిస్తూ ఎలాగో నేర్పిస్తున్నాడు. సులువులు ఆయన చేసినదేగా, నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. బట్ మనం అనుకోకూడదు నా టైం రా అని చెబుతా. అది మళ్ళీ నువ్వు నేర్చుకున్నట్లు కాదు. నా టైం కాదురా జరగని. టైం అసలు నీ టైంతో పని లేదు. నువ్వు మార్పు చెందాలంతే. శారీరక సంబంధ స్థితిలో నుంచి ఆత్మ సంబంధం నువ్వు మార్చబడాలంతే. హల్లెలూయా. కొందరికి దానికోసం భర్తను వాడుకుంటాడు, కొందరు దానికోసం భార్యను వాడుకుంటాడు. కొందరికి ఏమో పనిచేసే చోట అత్తమామల్లో కోడల్లో ఎవరో ఒకళ్ళని వాళ్ళలో ఉన్న స్థితి సాత్వికంగా మారాలని అలాంటి వాళ్ళు పెడతాడు. హల్లెలూయా. ఊరికే అవదావు. లేకపోతే ఎలాంటి వాడిని నీకు ఆపోజిట్లో పెడితే నువ్వు ఎలా కనుగుతావు అని తెలుసు కాబట్టి, నేను ఎలా అనచాలో తెలుసు కాబట్టి, తన పోలికలకు ఎలా మార్చుకోవాలో తెలుసు కాబట్టి, దేవుడు నీ జీవితంలోకి అలాంటి పరిస్థితులు, నిందలు, బాధలు, శ్రమలు అనుమతిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే మిక్కిలి సాత్వికుడు ఈ రోజు చెప్పాడు, కానీ ఆ రోజున ఏమయ్యాడు ఈ సాత్వికుడు? రోషగాడు, పౌరుషగాడు, కోడితే దెబ్బకొని చంపేశాడు. ఇప్పుడు ఇదే కోపంతో అక్కనమ్మని చంపేస్తే చంపకుండా చేయాలనికే దేవుడు సాత్వికుడిగా చేస్తాడు. ఎలాంటి సాత్వికుడు అయిపోయాడంట? భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. అతని ముందే అతన్ని దూషిస్తున్నా, అవమానపరుస్తున్నా, అతన్ని చెడ్డగా ప్రచారం చేస్తున్నా ఏమనని. ఏమండి, నా గురించి అలా చెడ్డగా ప్రచారం చేసే వాళ్ళందరూ 1 నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేయించుకుంటారు. తెలుసా మీకు? అని మళ్ళీ వచ్చాడు ఒక రోజు ప్రార్థన చేయమని వచ్చాడు. నా గురించి ఎవరెవరైతే చెడ్డగా ప్రచారం నాకు తెలియకుండా ఉండదు. వాళ్ళు ఒక రోజు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా ప్రార్థన చేయమన్నప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను తప్ప ప్రార్థన చేస్తాను కానీ ఒకటి చెప్పు, నేను ఏ రోజు అనలా. స్తోత్రం చెప్పండి. వాడు చూసుకుంటాడు. నా పని అడు ప్రార్థన చేయండి. హల్లెలూయా. నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, నేను ఎక్కడో ఊర్లో పనికి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్తే అక్కడ వాక్యం ఏందా నువ్వు చెప్పినట్టు అనిపించింది నాకు అంటున్నాడు. బట్ ఆ వ్యక్తి నేను ఎంత ప్రచారం చేశాడో నాకు తెలుసు. నేను అన్నా చాలా మంచిది, వచ్చి నాకు కలుద్దాం, సరేనా? ఓకే బాయ్. హల్లెలూయా. మంచిది. ఎలాంటి ప్రచారం చేశాడంటే నా మీద, ఏదో మంచోడు కాదు, అలాంటోడు ఇలాంటోడు ప్రచారం చేశాడు. చేయని. ఎందుకో చెప్పనా? దేవుడు మనకు కొన్ని గుణాలు నేర్పిస్తానికి, దేవుడు తన పోలికలను మార్చుకుంటానికి కొన్ని అనుమతిస్తాడు. దానికి ఏమీ చేయలేవు. హల్లెలూయా. ఇంకా చెప్పనా, ఎప్పుడైతే నిందబడిందో దానికి వెళ్ళి అయ్యా నేను అట్ట కాదు, అయ్యా నేను అట్ట కాదు చెప్పుకోవాల్సిన కర్మే లేదు. దేవుడు ఒక రోజుని ఎవరిని తింటో నిరూపిస్తాడు. హల్లెలూయా. అక్కర్లా కొత్తోడికి చెప్పి నేను అట్టుంటోండి కాదమ్మా, నేను అట్టుంటోండి కాదమ్మా, నేను అట్టుంటోండి కాదు. అసలు ఆ కర్మేం పట్ల. హల్లెలూయా. నిందతో నింపబడాలని చెప్పబడి దేవుడు నిందలు వస్తాయని తెలుసు, వచ్చిన నిందలు దేవుడు మహిమగా మారుస్తాడని కూడా తెలుసు. స్టిల్ ఈ రోజుకి నేను ఆశ్చర్యపోయే, ఎవడెవడు నన్ను నిందించారో, ఎవడెవడు విమర్శించారో, నేను వాక్యం చెప్తుంటే అట్టా కూర్చుంటారు అక్కడ హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటా కట్ట తలకే ఉంచుతారు. నువ్వేం చేసినా తలకే ఉంచాల్సిందే పో. హల్లెలూయా. అంతకంటే ఏం చెప్తాడు? నువ్వు ఎన్ని చేసినా స్టిల్ వచ్చి ప్రార్థన చేయంటున్నాయి. స్టిల్ వచ్చి మన తల్లి వచ్చి నాకు ప్రార్థన చేయంటుంది. ఒకప్పుడు ఇంత బాధ పెట్టిందో నన్ను. ఏమంటే చెప్పలేనన్ని పెద్ద వయసులో ఉండి సపోర్ట్ చేయాల్సింది పోయి, యవనస్తులకి సలహాలు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి, ఒక పెద్ద వయసులో ఉన్నావు నాకు ఎంత నెగిటివ్గా పోర్ట్రే చేసిందో. మొన్న వచ్చి నాకు కూడా ప్రార్థన చేయి, నిండు హృదయంతో ప్రార్థన చేశాను. ఎందుకంటే దేవుడు అలా మారుస్తాడు. హల్లెలూయా. ఆ పరిస్థితులు అలా ఉంటాయి. అలా ఏమి అనకూడదు. మన దగ్గరకు వచ్చిన విశ్వాసం కీడు ఎప్పుడు కోరకూడదు, నష్టం ఎప్పుడు కోరకూడదు, గాయం అవ్వాలని ఎప్పుడు కోరకూడదు. వాడికి అట్టయితే అలాంటి మనసు మనకు రాకూడదు. మనము వాళ్ళు ఎలాంటి స్థితిలో మన దగ్గరకు వచ్చినా, వాళ్ళు మునుపు మనల్ని ఎలాంటి బాధ పెట్టి వచ్చినా, మనం ఆత్మీయులమైతే మనం చేయాల్సింది ఒకటే, ఏమండి, వాళ్ళని ప్రేమించి వాళ్ళ మేలు కోరడమే. హల్లెలూయా. 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 మోషే ఇక్కడ ఏమనలేదు, కానీ దేవుడు ఎంటర్ అయిపోయాడు. దేవుడు ఎంటర్ అయిపోయి అంటాడు, నా సేవకునికి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? చూడండి 8వ వచనం. నేను
గూఢభావములతో కాదు, గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఆ అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఆ కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదని. నేను అదే అంటున్నా, నీకు విరోధంగా ఎవడైనా మాట్లాడుతున్నారా? నువ్వు సాత్వికంగా ఉండు, దేవుడు ఆ వ్యక్తి సంగతి చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఎంటర్ అవుతావు ఎందుకు? నువ్వు నోరు పాటు చేసుకుంటావు ఎందుకు? నీ ప్రయాస ఎందుకు? నీ పోరాటం ఎందుకు? ఎప్పుడు నేర్చుకుంటావు? దేవుడు నీ పక్షంగా ఉంటే ఆయన పని చేస్తాడు కదా. నువ్వే చేసుకుంటూ పోతే ఇంకా ఆయన కార్యం నీకు ఎలా అర్థమైద్ది? దేవుడికి చోటు ఇవ్వాలి కదా, దేవుడికి సమయం ఇవ్వాలి కదా. హల్లెలూయా. మోషే ఏం మాట్లాడాలి నుంచున్నాడు, ప్రభు వచ్చాడు. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? నా సేవకుడు మోషే, భూమి మీద ఉన్న వారిని మిక్కిలి సాత్వికుడు. కొత్త నిబంధనలో యేసయ్య నేను సాత్వికుడు అన్నాడే, ఆయనే పాత నిబంధనలో భూమి మీద ఉన్న వారందరిలో ఈయనే సాత్వికుడు అని చెప్పని మోషే గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 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 తన సాత్వికంతో దేవుడిని అంత మెప్పించాడు కాబట్టి దేవుడు వచ్చి అక్కడ జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకోవాలంటే నువ్వు సాధువుగా ఉండు, ఆమేన్. దూషించిన వాడిని దీవించు, బాధ పెట్టిన వాడిని సంతోషపరచు, వాడి కీడు కోరుకో, వాడి మేలు కోరు, వాడితో ప్రేమగా ఉండు, నువ్వు సాత్వికంతో ఉండు. దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. హల్లెలూయా. 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 అప్పుడే నీ ప్రాణానికి విశ్రాంతి దక్కింది. నువ్వుగా ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు నీ హృదయానికి విశ్రాంతి రాదు. కదా. దేవుడే చెప్తున్నాడు, మీరు ఎందుకు భయపడలా అని ఆమెను శిక్షించి వెళ్ళిపోయాడు, మిరియాముని. ఇది చూసి ఇంకా అందరూ భయం పుట్టింది. ఇప్పుడు మోషేలు 2 పీకెత్తే వచ్చిందండి అక్కడ, ఏం రాదు. అందుకు నువ్వు పని చేయమక, నువ్వు సాత్వికంతో ఉండు, దేవుడు ఏం చేయాలో ఆ పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.